జూమ్‌లో కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. వి ఆర్ ఆల్ వెస్టేజ్ ఫ్యామిలీ. అందరం కూడా వెస్టేజ్ ఫ్యామిలీ అయినందుకు నాకు చాలా ఆనందం, గర్వం, చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాను. మన ఇండియన్ అంతా కూడా ప్రౌడ్‌గా ఎలా ఫీల్ అవుతామో భారతదేశంలో పుట్టినందుకు. అలాగే నేను వెస్టేజ్‌లో ఉన్నందుకు చాలా గర్వపడుతూ ఉంటాను. వెస్టేజ్ వ్యక్తులను చూసినప్పుడు చాలా ఆనందపడుతూ ఉంటాను. ఏ టీమ్ అయినా కావచ్చు, ఇండియా మొత్తం మీద ఏ టీమ్ అయినా కావచ్చు, మన వెస్టేజ్‌లో ఉన్నారంటేనే అదొక ఆనందం అన్నమాట. చూడండి ప్రపంచ దేశాల్లో ఎక్కడ మన భారతీయులున్నా మనకు ఆనందం కలుగుతుంది. అలాగే మన వెస్టేజ్ వాళ్ళు ఎక్కడున్నా నాకొక ఆనందం కలుగుతుందన్నమాట. చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. అందుకే ఇండియాలో పుట్టినందుకు, వెస్టేజ్‌లో ఉన్నందుకు నేను ధన్యుడినండి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన నాకెందుకు పుట్టిందంటే, నేను Recording 2500 in ఇంటద్దె progress. 2500 ఇంటద్దె కట్టలేని నేను, వెస్టేజ్ అనే ఆపర్చునిటీ తీసుకోవటం ద్వారా ఈవేళ రూ. 1,00,00,000 పెట్టి ఇల్లు కట్టాను. అలాగే 4 చోట్ల స్థలాలు కొన్నాను. పొలం కొన్నాను. గోల్డ్ కొన్నాను. 2 కార్లు కొన్నాను. ఫస్ట్ కారొచ్చి స్విఫ్ట్ కారండి. 2018లో 60,000 దాటంగానే ఈ బిజినెస్ నాకు చాలా బాగా అర్థమైంది. నాకొక లక్షుంది. నాకు లక్షలున్నాయనే ఉద్దేశంతో నేను ఫస్ట్ స్విఫ్ట్ కార్ కొన్నాను. తర్వాత 2023లో టొయోటా టాప్ ఎండ్ మోడల్ 25,00,000 తోటి అప్పుడు నా ఇన్‌కమ్ వచ్చి 2,25,000 ఇది కొనటం జరిగింది. ప్రెజెంట్ నేను ఇన్‌కమ్ వచ్చి హైయెస్ట్ ఇన్‌కమ్ 5,63,000 తీసుకున్నానండి. ప్రెజెంట్ నేను పాలకొల్లో ఉంటున్నాను వెస్ట్ గోదావరిలో. ఇయర్ మొత్తం మీద యావరేజ్‌న ఒక 57,00,000 నుంచి 60,00,000 వరకు నేను ఎర్న్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్‌దొచ్చి నాకు తెలిసి 60,00,000 దాటి ఉంటది. నేను ఇంకా రిటర్న్స్ ఇవ్వలేదు. బిఫోర్ లాస్ట్ ఇయర్‌దైతే 57,66,000 తీసుకోవటం జరిగింది. ఈ ఇదంతా జరిగింది అంటే కారణం ఒకటి నేను ఇద్దరికి థాంక్స్ చెప్పాలండి. ఒకటి ఫస్ట్ నేను వెస్టేజ్‌కి థాంక్స్ చెప్పను. ఎందుకు అంటే వెస్టేజ్ అంటే నాకు తెలీదు. అది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అని, ఇందులో మనకి మన లైఫ్‌ని మార్చుకోవచ్చని, మన లైఫ్‌ని గ్రో చేసుకోవచ్చని, పిల్లల్ని బాగా చదివించొచ్చని, అలా ఫ్యామిలీని బాగా చూసుకోవచ్చని, ఫారెన్ తిరగొచ్చని, అలాగే ఇందులో మన లైఫ్‌ని మనమే పెద్ద స్టోరీ రాసుకోవచ్చని మన లైఫ్‌లో నాకు తెలీదు. ఆపర్చునిటీ ఉంది. నాకు తెలీదు. కానీ నేను జాయిన్ అవ్వటానికి 6 మంత్స్ టైం పట్టింది. ఆ 6 మంత్స్ విసుగు చెందకుండా మరి ఒక వ్యక్తి మా ఫ్రెండు ఆహ్, మొదటిసారొచ్చాడు. ప్లాన్ జెప్పాడు. ప్రొడక్ట్ బావుందని చెప్పాడాయన. నేను ఆయన్ని తిట్టుకున్నాను. "నీకు మెంటలా ఏమన్నానా? ఇంత బతుకు బతికి సబ్బు, పేస్ట్ ఎలాగమ్ముతాం? సబ్బు, పేస్ట్ గురించి ఏం చెప్తాం? ఇంటింటికి తిరిగి ఏం చెప్తాం? నేను రాను, చేయను" అని చెప్పాను. మళ్ళీ వచ్చారు. నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు తిరిగారు. ఆరో నెల నాకు కోపమొచ్చింది. ఇంకా "నువ్వు వదలవా నన్ను? వె నేను నీలాగా నేను చేయలేను" అని చెప్పి అతన్ని నేను మందలించడం జరిగింది. కానీ ఆయన ఒకసారి "మీటింగ్‌కి రండి సార్" అంటే, నేను ఒక వ్యాపారం చేయాలని పెయింట్ షాప్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాను. 2014, 15 ఖాళీగా ఉన్నానండి. నా దగ్గరున్న డబ్బులన్నీ ఖర్చయిపోయినియి. అద్దె కట్టడానికి కూడా డబ్బులు లేవు. ఒక సైట్ ఉంటే అమ్మేశాను. ఆ సైట్ అమ్మగా వచ్చిన డబ్బేదైతే ఉందో అందులో 2,50,000 అప్పుంటే తీర్చేశాను. రిమైనింగ్ డబ్బు నేను అట్టే పెట్టుకొని, ఆ డబ్బుతోటి పెయింట్ షాప్ పెట్టాలి. ఆ షాప్ పెట్టిన తర్వాత అక్కడికి కూడా వచ్చేసి మహానుభావుడు వెస్టేజ్ అంటాడు. ఎందుకొచ్చిందిలే ఈ వెస్టేజ్‌కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఒక్కసారి ఓ మీటింగ్‌కి వెళ్లి ఈయన గోలని తగ్గించుకుందాం అని చెప్పి మీటింగ్‌కి వెళ్ళాను. అక్కడ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఏదో మధ్యలో కూర్చున్నాను ఎక్కడో. కానీ నాకప్పటికి జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్‌తో ఉన్నాను నేను. మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయటం, 4, 5 హాస్పిటల్ తిరిగి, అప్పుడు గ్యాస్ట్రిక్ ఫార్మ్ అవ్వటం, చాలా నీరసం రావటం, వీటితో ఉన్నాను. అయితే నా సమస్యలకి ఇందులో ఇదుంది అన్న సంగతి నాకు తెలీదు. కానీ అక్కడ కూర్చొని వినటం, ఒక పెద్దాయన మోకాళ్ళ నొప్పులు తగ్గాయని కింద కూర్చొని పైకి లేసి మరి చూపిచ్చాడు. అరెరే! నిజమేనా? నాకు 4, 5 హాస్పిటల్స్ తిరిగాను జాయింట్ పెయిన్స్‌కి. ఎక్కడా తగ్గలేదు. ఇది నిజమేనా అని చెప్పేసి అడిగితే, ఆయన మా నన్ను తీసుకెళ్ళిన అప్‌లైన్ ఎవరైతే ఉన్నారో ఆయన "నిజమేనా సార్" అంటే నిజమే అన్నారు. సరే నేను వాడతాను దానికివ్వండి. నేను వెస్టేజ్ చేయనన్నా. సరే అని చెప్పి ఆయన నాకు గ్లూకోజమైన్ ఒకటి, ఫోలిక్ ఐరన్ ఒకటి, స్పిరులినా ఒకటి అండ్ అలోవెరా ఒకటి సజెస్ట్ చేశారు. ఇవి 2 మంత్స్ యూజ్ చేశాను. ఈ 2 మంత్స్‌లో 1 వీక్ నుంచి 10 డేస్‌లో నాకు రిజల్ట్ వచ్చింది. గ్యాస్ట్రిక్ 50% తగ్గినట్టు అనిపించింది. అంటే బిఫోర్ కన్నా ఇప్పుడు చాలా బెస్ట్‌గా ఉంది. చాలా బావుందనిపించింది. ఇంకా ముందుకెళ్ళేసరికి 10-15 డేస్ అయ్యేసరికి
స్పిరులినా వల్ల తెలియని ఒక ఎనర్జీ లెవెల్స్ కనపడ్డాయి. కొంచెం అబ్జర్వ్ చేయటం స్టార్ట్ చేశాను. తర్వాత గ్లూకోజమైన్ యూజ్ చేయటం వల్ల నాకు జాయింట్ పెయిన్స్ పెరిగాయి. అయితే పెరిగినప్పుడు తెలీదు. తర్వాత నేనడిగితే గ్లూకోజమైన్ వల్ల పెరిగాయి సార్ అన్నారు. అదేంటి మరి గ్యాస్ట్రిక్ తగ్గింది, నీరసం లేదు. కానీ పెయిన్స్ పెరిగాయి ఏంటంటే, అప్పుడు బోన్‌కి మధ్యలో కార్టిలేజ్ డెవలప్ అయినప్పుడు అంటే సైనోవియల్ లిక్విడ్ పెరిగినప్పుడు, ద్రవం పెరిగినప్పుడు వచ్చే ప్రాబ్లమే ఇదండి. నో ప్రాబ్లమ్. ఇంకొక 10 డేస్ యూజ్ చేసి చూడండి మీకు తగ్గుతదని చెప్పారు. నిజమే అంటే నిజమే అన్నారు. సరే అపనమ్మకంతోనే వాడాను. 20, 30 డేస్ అయ్యేటప్పటికి తగ్గింది. ఆ తగ్గటం చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి నిజమే అనుకుని తర్వాత 2 నెలలు సీరియస్‌గా కంటిన్యూ చేశాను. రెండో నెలలు పూర్తయ్యేసరికి నా హిమోగ్లోబిన్ చెక్ చేయించుకుంటే అప్పటి వరకు 9, 9:30, 10 దాటేది కాదు. నాకు మా అమ్మగారికి సేమ్ ప్రాబ్లమ్ ఎనీమియా. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా బలంగా ఉండాలి, తినాలి, ఆకుకూరలు తినాలి, కూరగాయలు తినాలి, ఫ్రూట్స్ తినాలి అనేవారే తప్ప ఏదో జింకోవిట్, బెప్లస్ ఫోర్ట్ ఇట్లాంటి టాబ్లెట్లు ఇచ్చి పంపేవారు. నాది ఇంటర్మీడియేట్ నుంచి నేను ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ఫోలిక్ ఐరన్ యూజ్ చేశానో 13.8కి వెళ్ళింది. ఒక్కదాని మీద నాకు అవగాహన ఉంది. ఈ గ్లూకోజమైన్, స్పిరులినా, ఈ అలోవెరా పెద్ద అవగాహన లేదు నాకు. కానీ ఐరన్ వాడటం వల్ల మాత్రం అప్పటికే నేను మా అమ్మగారు ఐరన్‌తో బాధపడుతున్నాం కాబట్టి 13.8 నాకు, 12.4 మా అమ్మకి వెళ్ళగానే ఈ చాలా ఈ రిజల్ట్ చూసి ఆశ్చర్యపోయి నేను ఇది బిజినెస్ తెలుసుకోవాలని చెప్పి, అప్పుడు మా అప్లై‌ని నేను కొంచెం తిట్టటం, ఛీ అంటం, వద్దంటం, నా ఇంటికి రావద్దంటం, నేను జాయిన్ అవ్వనంటం, ఇట్లాంటివి చేస్తేనేమో ఇప్పుడు ఆయన్ని నేను బిజినెస్ కోసం అడిగితే ఏ మొహం పెట్టుకొని అడగాలి? అని నా ఇగో ఒప్పుకోలేదు. అప్పుడేం చేశాను అంటే ఆహ్ ఒక ఆఫీస్ ఉంటది కదా! అని చెప్పి పాంప్లెట్ మీద అక్కయ్యపాలెం స్టాంపేసుంటే, నేను డైరెక్ట్‌గా అక్కయ్యపాలెం వెళ్లి, నేనక్కడ ఈ బిజినెస్ గురించి తెలుసుకుందామని వెళ్ళానండి. నా అంతట నేనుగా వెళ్ళానండి. అంటే ఇంటికొచ్చి చెప్తే విన్న నేను, ఈ ఈ 4 ప్రొడక్ట్స్‌లో పనిచేసేసరికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ మా గ్రేట్ అప్లైన్ ఈశ్వర్ గారు ఉన్నారు ఇప్పుడు అక్కడ. నాకు పరిచయం చేసేది ఒకాయన, ఆయనే అక్కడున్నారు. నా అప్లైన్ ఎవరైతే ఉన్నారో నన్ను జాయిన్ చేసిన ఆయన, ఆ ఈశ్వర్ గారిని తీసుకొని దాదాపుగా 5 టైమ్స్ వచ్చారట. కానీ సార్ మరి మా ఫ్రెండు సుధాకర్ గారు మూడ్ ఎలాగుంటదో తెలీదు. పైకెళ్తాను అంటే థర్డ్ ఫ్లోర్‌లో ఉండేవాడిని. పైకెళ్తాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మూడ్ బావుంటే మీకు నేను రింగ్ ఇస్తాను వద్దురు గాని, లేకపోతే నేనొచ్చేస్తానని చెప్పి ఆయన కార్‌లో కూర్చోబెట్టి వచ్చేవారట. ఎప్పుడు రాలేదు. కానీ నేను ఆయనకి తెలుసు, ఆయన నాకు తెలీదు. అక్కడికి వెళ్ళగానే సార్ మీది అప్పుడు నేను రావులపాలెంలో ఉండేవాడిని ఈస్ట్ గోదావరి. సార్ మీది రావులపాలెం కదా! అని అడగటం. మీకెలా తెలుసని నేనంటం. ఎలా చెప్పాలో తెలియక మీలాగా ఇంకొకరుంటారులే అని ఆయన కొంచెం కవర్ చేసి ఎందుకొచ్చారని అడిగారు. ఆల్రెడీ అప్పటికే మా అప్లైన్‌కి ఫోను చేసి ఇలాగా మీరు తీసుకెళ్లారు కదా! సుధాకర్ గారు ఆయన ఆఫీస్‌కొచ్చారండి. ఏమై ఉంటదంటే, "ఏమో సార్ నాకు చెప్పలేదు. ఒకసారి కనుక్కోండి" అన్నారట. ఆళ్ళిద్దరూ మాట్లాడుకొని అప్పుడు నేను ఎందుకొచ్చానో కనుక్కొని అప్పుడు నాకు బిజినెస్ కోసం తెలియాలి సార్ అన్నా. అప్పుడు ఆయన కూడా చెప్పలేక భయపడి ఎందుకంటే ఆయనది కూడా ఈవేళంటే బీఎండబ్ల్యూ కొన్నారు. 5,5,00,000 తీసుకుంటున్నారు. దగ్గరగా 6,00,000 ఈవేళ మంచి లైఫ్ ఉంది. కానీ ఆ రోజు ఆయన ఇన్‌కమ్ ఎంత అనుకుంటున్నారు? 12,000. ఆయన కూడా చెప్పలేక ఏం చేశారు అంటే అక్కడికి 2,5,00,000 తీసుకొని వరహాల రెడ్డి గారని ఒకాయనొచ్చారు. ఆయన అప్లైన్ అన్నమాట. ఆయన చేత చెప్పించాలని డైమండ్ లాంజ్‌లో కూర్చోబెట్టి, ఆ రోజు నాకు బిజినెస్ గురించి చెప్పారండి. ఫస్ట్ టైమ్ ఈ బిజినెస్ గురించి నేను తెలుసుకున్నాను. 2 విషయాలు తెలుసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఒకటి జాయినింగ్ ఫీస్ లేదు. 2 ఈ బిజినెస్‌లో ఇంత కొనాలి, అంత కొనాలని రూల్ లేదు. మన ఇష్టం. మనకి ఏది అవసరమో అది కొనొచ్చు. మనకు నచ్చినంత కొనుక్కోవచ్చు. పేస్ట్ కొనొచ్చు. 10,000 పెట్టి ప్రొడక్ట్ కొనొచ్చు. 20,000 పెట్టి కొనుక్కోవచ్చు. రొ 200 పెట్టి కొనుక్కోవచ్చు. అది బాగా నచ్చింది నాకు. ఇది ఒత్తిడి లేదు. ఎవరిష్టం వాళ్ళది. చాలా బావుందిది. ఈ 2 చూసి ఫిదా అయిపోయాను. మూడోదేంటి అంటే, ఈ బిజినెస్‌లో ముందొచ్చినోడు ముందుకెళ్తాడో లేదో తెలీదు గానీ ఎప్పుడొచ్చినా గాని ముందుకెళ్ళేవాడే ముందుకెళ్తాడు. ముందొచ్చినోడు కాదు, ముందుకెళ్ళాలనుకునేవాడు ముందుకెళ్తాడు. అంటే ఈ బిజినెస్‌లో ఎవరైనా సరే కష్టపడి పని జేయాలి. కష్టపడకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఊరుకోదు. మనీ లాండరింగ్‌లోకెళ్ళిపోద్ది. మనీ సర్క్యులేషన్‌లోకెళ్ళిపోద్ది. నాకంతకు ముందు మనీ సర్క్యులేషన్ కంపెనీస్ మీద ఐడియా ఉన్నాయి. నేనొక ఇన్స్యూరెన్స్ కంపెనీలోను, ఒక ల్యాండ్ ట్రేడింగ్ కంపెనీలో వర్క్ చేయటం వల్ల, ఆ కంపెనీలు కొన్ని ఇబ్బంది పడటం వల్ల, ఈ బిజినెస్‌లో ఇలాంటి బిజినెస్‌లు అసలు చేయకూడదని కోరుకున్నాను. ఎందుకు అంటే మన ఇండియాలో ఒక రూల్ ఉందండి. ప్రైజ్ అండ్ సిట్స్ మనీ సర్క్యులేషన్ యాక్ట్ ఆఫ్ 1978 ప్రకారం బ్యానింగ్ ఉంది. మనీ సర్క్యులేట్ చేసే కంపెనీలో చేయకూడదు. అంటే ఒక 100కి రూ. 30, రూ. 20 కేటాయించి నువ్వు ఎవరినన్నా జాయిన్ చేస్తే నీకింత, ఆళ్ళకింత, పయ్యోడికింత, పయ్యోడికింత, పయ్యోడికింత అని ఓ 10 మందికి పంచుతారు చూసారా? అవన్నీ కూడా మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ అన్నమాట. అందుకే మన వెస్టేజ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లో ఉండదండి.
ఈ బిజినెస్‌లో డబ్బెలా వస్తదంటే టర్నోవర్‌లోంచి తీసి పక్కన పెడతారు. దాన్ని ఎవరైతే తెచ్చుకుంటారో వారిది. అంటే ఈ బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్ ఇచ్చారు. పార్ట్నర్‌షిప్‌లో భాగంగా మనం బిజినెస్‌ని డెవలప్ చేసుకుంటే ఇక్కడ లక్షల ఆదాయం చూడొచ్చు. అది ఎప్పుడైతే తెలిసిందో యెస్ ఈ బిజినెస్‌లో దమ్ముంది, పవరుంది. భూమి, సూర్యుడు ఉన్నంత కాలం వెస్టేజ్ ఉంటుందని నేను నమ్మి ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేశానండి. ఆ రోజు ఫస్ట్ ఇన్‌కమ్ నేను 4 ప్రోడక్ట్‌లు కొన్నందుకు రూ. 25 వచ్చింది. సెకండ్ ఇన్‌కమ్ రూ. 1072. థర్డ్ మంత్ ఇన్‌కమ్ రూ. 12,472 వచ్చింది. ఆ తర్వాత అలా గ్రోత్ మరి కొన్ని సందర్భాల్లో ఫస్ట్ ఇయర్ అయితే మాత్రం నేను మానేద్దాం అనుకున్నానండి. ఎందుకు అంటే బిజినెస్ బావుంది. చాలా బావుంది. ప్రొడక్ట్స్ బావున్నాయి. హెల్త్ అండ్ వెల్త్ సూపర్. కానీ ఈ బిజినెస్‌ని ఎలా చెయ్యాలో తెలియక నేను ఇబ్బంది పడ్డాను. అంటే కొంతమంది ఫ్రెండ్స్ నన్ను అవమానించారు. ఎలా అవమానించారంటే ఆహ్, ఒరేయ్! అంటే ఫ్రెండ్సే కాబట్టి చెప్తున్నాను. ఒరేయ్! నీ ప్రొడక్ట్ కొంటే నీకెంత లాభం వస్తదో చెప్పు. అది ఇచ్చేస్తాం. మమ్మల్ని వదిలేయి అని చెప్పేసి కొందరు. ఇంకా కొందరైతే ఇంకా ఇంకొక రకరకాలుగా. అంటే ఆళ్ళకి తెలీదు కదా! ఆళ్ళ యాడ్ ఉన్నాయి గొప్ప ప్రొడక్ట్ అని, యాడ్ లేని గొప్ప ప్రొడక్ట్ కాదని. అదేదో ఇంకో ఫ్రెండ్ అయితే పోనీలేరా మనకంటే జాబ్‌లున్నాయి. ఆడికి ఏ జాబు లేదు కదరా! ఏదో చేసుకుంటున్నాడు చేయనివ్వండిరా తప్పేముంది అన్నారు. అంటే ఆడు నన్ను చూసి జాలి పడ్డాడా? లేకపోతే నన్ను చూసి హీనంగా చూసాడో నాకే అర్థం కాలేదు. అలాగని అతను కొనలేదు. కానీ పోనీలేరా ఏదో మనకంటే మనకులా జాబ్ లేదు కదరా ఆడికి పోనీలేరా అన్నట్టుగా మాట్లాడారు. చేసుకోనివ్వండిరా తప్పేముందిరా అన్నట్టుగా మాట్లాడారు. ఇయన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తి నాకింతకు ముందు పరిచయమైన వ్యక్తి అండి. నాకు ఈ బిజినెస్ స్టార్టింగ్‌లో ఎలా చేయాలో తెలియక కొన్ని ప్రొడక్ట్‌లు పట్టుకెళ్ళి, "సార్ ఇది టీ పొడి చాలా బావుంటది. పేస్ట్ చాలా బావుంటది. అలాగే ఈ స్పిరులినా నేనే వాడాను. అలోవెరా నేను వాడాను. ఈ వాడినప్పుడు ఇలా ఇలా రిజల్ట్ వచ్చింది సార్" అని చెప్తే, "సార్ ఇంత బతికి టీ పొడులు అమ్ముకుంటున్నారేంటి సార్" అన్నాడాయన. ఒక్కసారే ప్రాణం నీరైపోయింది. ఈ ఎవరు చూసినా ఇలా అంటున్నారు. ఈ బిజినెస్ మనకు క్లిక్ అవ్వదని జెప్పేసి, అలా నేను మానేసాను 4, 5 సార్లు. మానేయటం అంటే ఏదో రిజైన్ చేసేసి అది కాదండి. అది ఉద్యోగస్తులు చేస్తారు. మనం మానేయటం అంటే ఏంటి అంటే చిరాకొచ్చినప్పుడు ఈ బిజినెస్ నాకు సెట్ కాదనుకున్నప్పుడు నాకు నేనే విరమించేసుకోవటమే మానేయటం. అలా మానేసిన మరుక్షణం ఏం చేయాలి మరి నెక్స్ట్ ఏంటి అని నా బ్రెయిన్ ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ తిరిగి పెయింట్ షాప్ పెడదామంటే ఇంట్లో అమ్మ, నాన్న, బావ, చెల్లి నవ్వుతారు. అంటే వాళ్ళందరికీ చెప్పేసాను. నేను షాప్ పెట్టట్లేదు. షాపులు అద్దెకు తీసుకున్నయి ఇచ్చేసి ఈ బిజినెస్‌లోకొచ్చేసాను. ఆ మిగిలిన డబ్బు ఏదైతే ఉందో నా అప్పులు 2.5 లక్షలు తీర్చగా మిగిలిన డబ్బుతో 2 స్థలాలు కొనేసుకొని బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పేసాను ఆళ్ళకి. ఇప్పుడు మళ్ళీ తిరిగి వ్యాపారం అంటే నవ్వుతారు వాళ్ళు. ఉద్యోగం చేద్దామంటే ఆల్రెడీ ఒక చోట ఉద్యోగం చేస్తే 2 నెలల జీతం ఎగ్గొట్టారు. నేను వదిలేసాను. ఏం చేయాలి? ఇయన్నీ అర్థమవుతున్న ఈ ఆలోచనకు తట్టట్లేదు. అప్పుడు మళ్ళీ మీరు చెప్తే నమ్మరు 12 అయింది, 1 అయింది, 1:30 అయింది రాత్రి నిద్ర రావట్లేదు. అప్పుడు తిరిగి మళ్ళీ వెస్టేజ్‌లో జాయిన్ అయ్యాక నిద్రొచ్చింది. జాయిన్ అవ్వటం అంటే ఏంటండి నా మైండ్‌లోనే ఇంక నేను వెస్టేజ్ వదలకూడదు. రేపటి నుంచి వెస్టేజే చేద్దాం. ఎందుకు అంటే వెస్టేజ్ మీటింగ్స్‌కి వెళ్తుంటే ఒక్కొక్కరికి 1,00,000, 1,50,000, 2 హైయెస్ట్ ఇన్‌కమ్ 3,25,000 ఒకాయన అనంతపురం నుంచి వచ్చాడండి. ఆయన ఇన్‌కమ్ 3,25,000 అదే ఏపీ, తెలంగాణలో హైయెస్ట్ చెక్ 2016లో. అప్పుడు నాకనిపించింది ఇంకొద్దులే ఇన్ని వెస్టేజ్‌లోనే డబ్బుంది. ఉంటే వెస్టేజ్‌లోనే రూ. 1,00,000 ఖచ్చితంగా దొరుకుద్ది. ఒక 1,00,000 దొరకకపోయినా కనీసం 25,000, 30,000 దొరుకుద్ది. ఆ 25,000, 30,000 కోసం మనమేం జేస్తాం? ఇంక షాపులు పెట్టి, పెట్టుబడి పెట్టి, ఉద్యోగాలు చేసి ఇయన్నీ చేయలేమింకా. మన ఆలోచనకి డైరెక్ట్ సెల్లింగే కరెక్టు. 25,000, 30,000 ఈజీగా వస్తది. ఒకవేళ నా అదృష్టం బావుండి, నా పిల్లలు అదృష్టవంతులయ్యి, ఉంటే ఓ 1,00,000 వస్తది ఏదో రోజుకి. కాబట్టి ఇదే ఉందాంలే. ఇంకేమి చేయొద్దు. వెస్టేజ్ చేద్దాం అని ఉంటే, అప్పుడు మళ్ళీ నిద్ర పట్టేది. అప్పుడు పడుకునేవాడిని. మళ్ళీ ఉదయం లేచేవాడిని. హమ్మయ్య! అనుకుని స్టార్ట్ అయ్యాను. ఇలాగ నాకు కూడా ఒక 4 సార్లనుకుంటా మానేయాలన్నంత కోపమొచ్చేది. ఎందుకు అంటే ట్రబుల్ చూసి. అయితే నేను చేసిన మంచి పనేంటంటే, నా దగ్గరున్న ఒక గొప్ప లక్షణం నేను గొప్పగా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను నేను ఆ లక్షణానికి. దానివల్లే నేను ఈరోజు 5,00,000 తీసుకుంటున్నా. ఆ లక్షణం ఏంటి అంటే, మా అప్‌లైన్ మీటింగ్‌కి రమ్మంటే అటెండ్ అయ్యేవాడిని. నేను నేను డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు ముగ్గురు అప్లైన్ చేసి సాహు గారు చేసేవారు, ఈశ్వర్ గారు చేసేవారు. ఇంకొక ఆయన ఉండేవారండి అప్పుడు షణ్ముఖరావు గారని ఆయన కూడా చేసేవారు. సార్ మీటింగ్ రండి, సార్ మీటింగ్ రండి, సార్ మీటింగ్ రండి అనేవారు. అలాగా ముగ్గురు చేసేవారు డిసప్పాయింట్‌లో ఉన్నప్పుడు. వస్తానులేండి అన్నప్పుడు ముగ్గురు చేసేవారు. ఎందుకు అంటే వస్తానులేండి అంటే ఆయన ఎక్కడ ఎప్పుడు అడగలేదు. అంతే వస్తాడో రాడో తెలీదని ముగ్గురు చేసేవారు. అదే బేసిక్‌గా నా ఫీలింగ్ ఏంటి మీటింగ్ రండి అనగానే ఎప్పుడు సార్? ఎక్కడ సార్? ఓకే సార్ అనేవాడిని. అలాగ అనకుండా వస్తానులేండి అంటే డిసప్పాయింట్‌లో ఉన్నానని లెక్క. అలాంటి డిసప్పాయింట్‌లో నన్ను క్యాచ్ చేసి మీటింగ్స్ రప్పించారు. నేను వద్దు, రాను అనలేదు. వెళ్ళాను. ఆ వెళ్ళటం వల్ల ఒకరోజు అనుకోకుండా ది గ్రేట్ లీడర్ 'సిద్ధార్థ్ సింగ్' గారి యొక్క అది తగిలింది నాకు ఆ మీటింగ్. అదెక్కడ హోటల్ తాజ్ ఫ్రమ్ హైదరాబాద్. అక్కడికి వెళ్ళాను.
అక్కడ దాదాపుగా 200-225 మెంబర్స్ ఉంటారు. అప్పుడు నేను బ్రాంజ్ లెవెల్ అండి. అది బ్రాంజ్ డైరెక్టర్ మీటింగ్. బ్రాంజ్ లెవెల్‌లో ఉన్నానండి. ఆ బ్రాంజ్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఆ మీటింగ్‌లో మిరాకిల్ ఏంటి అంటే 225 మెంబర్స్‌లోను గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నారా అని అడిగారు. పోనీ ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎనీ పర్సన్స్ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగారు. ఏది వెస్టేజ్ కాకుండా రిమైనింగ్ డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు. కొంతమంది చేయెత్తారు. మినిమమ్ 20,000 అబోవ్ సంపాదిస్తున్నోళ్ళు ఎవరున్నారు ఇక్కడ అన్నారు. దాదాపుగా ఆల్‌మోస్ట్ అందులో ఒక 50, 55 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పారంటే సిద్ధార్థ్ గారు ఒక వైట్ పేపర్ తీసుకొని మీ 55 మెంబర్స్ మాత్రమే రాయాలి. ఇప్పుడు మీ ఇన్‌కమ్ ఎంతో రాయండి. ఓం రాస్తారు కదా! ఏదైనా మనం ఉత్తరం రాసేటప్పుడు వైట్ పేపర్ మీద పైన ఓం అని రాస్తారు. ఆ ఓం రాస్తారు కదా! ఆ ఓం రాసే ప్లేస్‌లో మీ ఇన్‌కమ్ రాయండి అన్నారు. అందరూ రాసారు. 55 మంది రాసారు. 20, 30, 40 ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే 50, 55, 60,000 అలా రాసారు. అయితే వాళ్ళకి టాస్క్ ఏంటో తెలుసా? అదే పేపర్ మీద ఆఫ్టర్ 1 ఇయర్ మీ ఇన్‌కమ్ ఎంతవుతది? ఆఫ్టర్ 2 ఇయర్స్ ఎంతవుతది? ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎంతవుతది? ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎంతవుతది? ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎంతవుతదో రాయండన్నారు. అసల ఆళ్ళకసలు ఊహకే అందట్లేదు. ఎవరు రాయలేకపోయారు. అడిగారు ఎవరెవరు రాసారని. సార్ మా ఇన్‌కమ్ అయితే రాసాం. కనవది ఎలా రాయాలో తెలియట్లేదు. ఎందుకంటే అది మా చేతుల్లో లేదు. జీతం ఇచ్చేవాడి చేతుల్లో ఉంది. ఆయన ఎంతిస్తాడో మాకు తెలీదు. ప్రెజెంట్ అయితే మేము ఈ జీతంలో ఉన్నాం. అదే రాయగలిగాం అని రాసారు. ఓహ్! వెరీ గుడ్. అయితే మీరు ఫ్యూచర్‌లో ఏ కార్‌లు కొంటారో రాయండి. ఆఫ్టర్ 1 ఇయర్ మీరు వెహికల్ ఏంటి? ఆఫ్టర్ 2 ఇయర్, ఆఫ్టర్ 3 ఇయర్, ఆఫ్టర్ 5 ఇయర్, ఆఫ్టర్ 10 ఇయర్ మీ వెహికల్ ఏంటో రాయండన్నారు. ఆ 55 మందిని. ప్రస్తుతం మాకు దగ్గరున్నది బైకు. మా దగ్గరున్నది కారు అని కొంతమంది రాసారు. మరి ఫ్యూచర్‌లో ఇంకేమేమి ఉంటాయంటే, మాకు తెలీదు సార్. ప్రెజెంట్ ఇలాగున్నాం. ఫ్యూచర్‌లో ఎలాగుంటామో మాకు తెలీదు సార్ అన్నారు. వెరీ గుడ్ అని చెప్పి ఆళ్ళందరిని కూర్చోమని, ఇప్పుడు 225 మందిని వైట్ పేపర్ తీసుకొని, ఇప్పుడు వెస్టేజ్‌లో మీ ఇన్‌కమ్ ఎంతొస్తుందో రాయండన్నారు. అందరూ రాసారు. 5,000, 10,000, 15,000, 30,000, 40,000, 50,000, లక్ష, లక్షన్నర అందులో 3,00,000 వచ్చే వ్యక్తి కూడా కూర్చున్నాడు. ఆయన కూడా 3,25,000 అని రాసారు. ఇలాగా మినిమమ్ 5, 6 వేలొచ్చే డైరెక్టర్ దగ్గర నుంచి 3,00,000 వచ్చే డీయూసీడీ వరకు అందరూ రాసారు. ఓం అనే ప్లేస్‌లో ఇన్‌కమ్ రాసారు. అయితే టాస్క్ ఏంటంటే 225 మందికి వెస్టేజ్‌లో ఉన్నారు కదా మీరు. ఆఫ్టర్ 1 ఇయర్ మీ ఇన్‌కమ్ ఎంతుంటది? ఏ పిన్ లెవెలు? ఏ కారు? ఆఫ్టర్ 2 ఇయర్స్ మీరు ఏ పిన్ లెవెలు? ఏ ఇన్‌కమ్? ఏ కారు? ఆఫ్టర్ 3 ఇయర్స్, ఆఫ్టర్ 5 ఇయర్స్, ఆఫ్టర్ 10 ఇయర్స్ రాయండన్నారు. 2,225 మంది కూడా అందరూ 10 ఇయర్స్ తర్వాత ఎలాగుంటారో రాసేసారు. ఇందులో ఎవరైనా సరే ఆఫ్టర్ 10 ఇయర్స్ నేను డీయూసీడీగా ఉండనని ఎవరైనా రాసారంటే ఎవరు రాయలేదు. అందరూ రాసారు 10 ఇయర్స్. అంటే 1 ఇయర్‌కి ఇలా ఉంటాను, 2 ఇయర్స్‌కి ఇలా ఉంటాను. ఒక ఫ్యూచర్ రాసేసారు. నేను కూడా రాసేసాను. ఇప్పుడు చెప్పండి మీరు సామాన్యంగా ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకే ఫ్యూచర్ అర్థం కాల. మరి మిగతా వాళ్ళకి ఏం అర్థమవుద్ది? కానీ వెస్టేజ్‌లో ఆల్ పీపుల్స్ ఫ్యూచర్ రాసారు కదా! దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ అన్నాడాయన. అప్పుడు అర్థమైంది. ఎన్ని అవాంతరాలొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా వెస్టేజ్ వదిలితే గనక నా అంత మూర్ఖుడు, నా అంత పిచ్చోడు, నా అంత మొండోడు ఈ భూమి మీద ఇంకొకడుండడు. నాకు దేవుడు పంపించిన వరమే వెస్టేజ్. ఈ వెస్టేజ్ వదలకూడదని ఫిక్స్ అయ్యి ఇంటికొచ్చానండి. ఆ రోజు నుంచి నాలో మార్పుని చూసారు మా ఇంట్లో వాళ్ళు. నాలో మార్పుని చూసారు మా టీమ్‌లో మెంబర్స్. నాలో మార్పుని చూసాను నాలో నేనే. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టాను. 2017, 2018 వచ్చేసరికి కారు కొన్నాను. ఆ తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో కూడా నా ఇన్‌కమ్ 2020 మార్చి నెల రెండో కరోనా చాలా సీరియస్‌గా అందరూ ఇంట్లో కూర్చున్నారు. ఆ నెల నా ఇన్‌కమ్ రూ. 1,79,889 ఆ తర్వాత 2 అయింది, 2.5 అయింది. 2023 వచ్చేసరికి నేను టొయోటా ఐరైడర్ టాప్ ఎండ్ మోడల్ తీశాను. ఇల్లు కట్టాను కరోనాలోనే. ఆ తర్వాత 3, 3.5, 4, 4.5, 5, 5.5 ఈవేళ 5,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. దీనంతటికి రీజన్ ఏంటంటే నేను ఈ బిజినెస్‌లో ఉండాలి అని నేను అనుకోవటమే. అయితే ఉండాలి అని అనుకున్నానంటే వెస్టేజ్ ఆపర్చునిటీ. వెస్టేజ్ ఆపర్చునిటీ వచ్చిందంటే మా అప్‌లైన్. అందుకే ఇద్దరికీ నేను థాంక్స్ చెప్పాలి. ఒకటి నన్ను ఈ వెస్టేజ్‌కి పరిచయం చేసిన మా అప్‌లైన్ నీకెక్కడున్నా గాని ఆయన శిరస్సు వంచి ఆయన పాద పద్మాలకు నేను నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. అలాగే రెండోది గ్రేట్ ఆపర్చునిటీని క్రియేట్ చేసి ఎంతో మందిని ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నటువంటి ది గ్రేట్ లీడర్ మనందరి యొక్క మెంటర్ అవర్ గ్రేట్ ఎండీ గౌతమ్ బాలి గారికి కూడా నేను హృదయపూర్వకంగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈళ్ళిద్దరూ లేకపోతే బాలి సార్ గాని, మా అప్లైన్ గాని లేకపోతే నేను లేను. అమ్మా, నాన్న లేకపోతే భూమి మీద లేను. ఈళ్ళిద్దరూ లేకపోతే ఈ ఇన్‌కమ్‌లోని, సక్సెస్‌లోను నా పిల్లల్ని మంచి ఫీజులు కట్టి చదివించటంలోను, నేను ఫారెన్ తిరగటంలోను, మీ ఎంతో మంది ఆదరాభిమానాలు పొందటంలోను నేను లేనండి. అందుకే నేనెప్పుడు కూడా ఈ ఇద్దరికి నేను థాంక్స్ చెప్తాను. ఇదే అవకాశం నాకే కాదు మీకు కూడా ఉందండి. అయితే ఈ బిజినెస్‌లో అప్‌లైన్ విలువ, కంపెనీ విలువ ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ యాటిట్యూడ్ వేరేగా ఉంటుందండి. ఇది
మీరెవరో నాకు తెలీదు. కానీ నేనిచ్చే సలహా ఆహ్, పూజలు చేయటం అంటే మన ప్రార్థనలు చేయటం అంటే, నమాజ్ చేయటం అంటే క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందువు అయినా. అవన్నీ ఎందుకు చేయాలంటే మంచి హృదయం కలిగి ఉండటానికి చేయాలంట. దేవుడు మీరు పూజలు చేసినా ఇష్టపడ్డంట. దేవుడు మీరు ప్రేయర్ చేసినా ఇష్టపడ్డంట. దేవుడు మీరు నమాజ్ చేసినా ఇష్టపడ్డంట. ఆ నమాజ్ చేయటం వల్ల, పూజలు చేయటం వల్ల, ప్రేయర్ చేయటం వల్ల ఒక మంచి మనసు కలిగి ఉంటారంట. ఆ మనసుని ఇష్టపడతాడంట దేవుడు. అయి చేయటం వల్లే వస్తదంట ఆ మనసు. ఆ మనసు ఏదయ్యా అంటే దేవుడికి బాగా ఇష్టమైనదేంటంటే, ఇతరులకు హెల్ప్ చేయటం. ఎందుకు అంటే, మనందరిని సృష్టించింది దేవుడే. ఆ దేవుడికి ఇష్టమైంది సేవ. ఎవరికన్నా హెల్ప్ చేస్తే ఆఖరికి మీరు మార్కెట్‌కి వెళ్లారు. ఆ మార్కెట్‌లో మీ యొక్క వెహికల్‌ని ఇంకొకడికి ఇబ్బంది లేకుండా, అడ్డు లేకుండా మీరు పక్కన పార్క్ చేస్తారు కదా! అది కూడా సేవే. చాలా మందికి తెలీదది. అది కూడా సేవే. చాలా ఎవరిని దూషించకుండా అందరితోనూ ప్రేమగా మెలగటం, మసులుకోవటం, అందరితోనూ గౌరవంగా ఉండటం, అందరిలోను దేవుడిని చూడటం దేవుడికి చాలా ఇష్టం. ఈ లక్షణాలన్నీ రావటం కోసమే మనం పూజలు చేయాలి. ఈ లక్షణాలు రావటం కోసమే ప్రార్థనలు చేయాలి. లక్షణాలు రావటం కోసమే నమాజ్ చేయాలంట. అలాగా ఇదంతా కూడా ఎవరి కోసం అంటే, మనం మనుషులకు సేవ చేయటం. అలాంటి సేవ చేసే అవకాశం మీ అందరికీ కూడా ఒక గొప్ప ఆపర్చునిటీ కోసం చెప్పే అవకాశం నాకొచ్చినందుకు నేను ధన్యుడినని మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా ఎంతో మందికి ఆ ఆపర్చునిటీ ద్వారా మరి దేశాన్ని, ఎంతో మంది వ్యక్తుల్ని స్ఫూర్తిదాయకంగా చైతన్యం రప్పించే విషయంలో మీరు ముందున్నందుకు, అది లేకపోతే గనక మీరు ఈ 5:30కి మీరు జూమ్‌లో జాయిన్ అవ్వలేరు. జాయిన్ అయ్యారంటే ఆ గొప్పతనం, ఆ గొప్ప లక్షణం మీ దగ్గర ఉంది గాబట్టి, మీరు దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా అందరం బావుంటాం. అందులో మనం ఉంటాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ భూమి మీద ఎంత మట్టుందో, వెస్టేజ్‌లో అంత డబ్బుందని చెప్పడానికి నేను చాలా ఇష్టపడతాను. నేను ఈ ఇయర్ ఎండింగ్ నాటికి వీఎంసీఎం అవ్వాలని పనిజేస్తున్నాను. వితౌట్ వెస్టేజ్ 10,00,000 కాదు కదా! 10,000 కూడా సంపాదించలేమో అన్న భయమేస్తుంది నాకు. కానీ వెస్టేజ్‌లో ఉండటం వల్ల నెలకి 10,00,000 సంపాదించగలనన్న ధైర్యం వచ్చింది. 2038 నాటికి ఆహ్, సారీ 2028 నాటికి నాకు 50 సంవత్సరాలొస్తాయి. 38 నాటికి నాకు 60 సంవత్సరాలొస్తాయి. 50 సంవత్సరాలొచ్చే వయసులో 10,00,000 ప్లస్ ఇన్‌కమ్, 60 సంవత్సరాలొచ్చే వయసులో నా ఇన్‌కమొచ్చి 30,00,000 ఇన్‌కమ్ ఉండబోతుంది. ఇలా నేను డిజైన్ చేసుకున్నానంటే దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్. వెస్టేజ్‌లో లేకపోతే నేను అలా డిజైన్ చేసుకోలేనండి. అలాంటి అలాంటి డిజైనింగ్ మీరుంటే ఏర్పడుతుంది. అందుకే ఈ బిజినెస్‌లో నేనిచ్చే మీకు అడ్వైస్ ఏంటి అంటే, ఈ బిజినెస్‌లో గొప్పతనం ఏంటో తెలుసండి? మన ఇంట్రెస్ట్‌ని ఇన్వెస్ట్ చేయాలండి ఇక్కడ. ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ లేదు. మన ఇంట్రెస్టే ఇన్వెస్ట్‌మెంట్. ఎవరైతే ఆసక్తితో ఉంటారో, ఆసక్తితో ఉంటే మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదిక్కడ. ఏ శక్తి ఆపలేదు. అందరూ గ్రో అవుతారు. అందుకే మీరు ఈ బిజినెస్‌లో ఆసక్తిని కనబరిస్తే, ఆ ఇంట్రెస్టే మీ ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చుకోగలిగితే గనక ఖచ్చితంగా గ్రో అవుతారండి. ఇక్కడ గ్రో అవ్వటానికి మనకి ఈ భూమి మీద మనుషులు 2 రకాలు. ఆహ్, ఓకే. మేడం మీకు చాలా ముందుండి నడిపిస్తూ, అందరూ తనలాగే ఉండాలి, అందరూ తనకిలాగే హౌస్ కట్టాలి, అందరూ తనలాగే ఉండాలని నడిపిస్తున్నారు. చాలా గ్రేట్ లీడర్. ఆహ్, చాలా మీకెలాగున్నా గాని నేను
మేడం లాగే చాలా మంది ఏపీ తెలంగాణలో లీడర్స్ ఉన్నారండి. వీళ్ళని చూసేసరికి చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇండియా మొత్తం మీద లీడర్స్‌ని చూస్తా ఉంటాను. హ్యాపీ ఫీల్ అవుతాను. కొద్దిమంది మాత్రమే పరితపిస్తూ ఉంటారు. అందులో ఒక్కరు మీ మేడం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చాలా గ్రేట్ లీడర్, గుడ్ లీడర్. మీరు ఒక స్ఫూర్తిని పొందగలిగితే మీ మేడమే ఆదర్శం. అలా చెప్పాలంటే మీ మేడంతో మొదలయ్యి ఇండియాలో ఎవరినైనా సరే, ఏ టీమ్‌లో ఉన్న వ్యక్తులైనా సరే మీరు ఆదర్శంగా తీసుకుంటారు. అలాంటి గ్రేట్ లీడర్ మరి అలాంటి ఆదర్శంగా తీసుకోవాలనే ఆలోచన మీ లీడర్ నుంచే స్టార్ట్ అవుతది. అలాంటి గ్రేట్ లీడర్ మీకున్నందుకు మీరు నిజంగా ధన్య ధన్యవాదాలు తెలియజేయొచ్చు. అంటే మీరు ధన్యులు మీరు నిజంగా. ఎందుకంటే మా గ్రేట్ లీడర్ సాహు సార్ ఎలాగో మీకు మీ మేడం అలాగా. అలాగే పైన ఇంకా సిద్ధార్థ్ గారి వరకు. చెప్పాలంటే సిద్ధార్థ్ గారు మీకు మాకు మనందరికీ అప్లైన్ ఆయన. బాలి గారు కూడా అప్లైనే. మనందరం వెస్టేజ్‌లో ఉన్నాం. అందుకే మనందరం సక్సెస్ దిశగా ప్రయాణం చేయాలంటే ఈ ఆసక్తిని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అంటే ఇంట్రెస్ట్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఈ బిజినెస్‌లో మన ఇంట్రెస్టే ఇన్వెస్ట్‌మెంట్ అండి. మీరెంత ఇంట్రెస్ట్ పెడతారో అంత బాగా అర్థమవుతుంది. ఓకే. అయితే మరి ఈరోజు నా యొక్క ఈ సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో అది మీకు ఉపయోగపడాలని నేను చెప్పాను. అంతే తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వేరేగా కాదు. మనం ఒక్కరికి స్ఫూర్తిగా ఉన్నా కూడా చాలా గొప్ప విషయం. ఆహ్, హ్మ్. ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా మారే వ్యక్తులుగా మారతారు. టు బీ ఫ్రాంక్ మనం సంఘ సంస్కర్తలుగా మారే అవకాశం మనకు రాలా. మనం అంత గొప్పవాళ్ళం కూడా కాదు. గాంధీ గారు కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, ఇలా చాలా మందున్నారు గొప్ప వ్యక్తులు. వాళ్ళు దేశానికి ఏదో ఒకటి ఇచ్చిపోయారు. కానీ మనం దేశానికి ఇచ్చే సంఘ సంస్కర్తలం కాదేమో గాని, అట్‌లీస్ట్ 3 తరాల భవిష్యత్తు నిర్మించైతే మనం వెళ్ళొచ్చండి. అలాంటి కుటుంబానికి ఒక సంఘ సంస్కర్తగా మారొచ్చండి. 3 తరాల భవిష్యత్తు నిర్మించే వ్యక్తి దిశగా మనం ఆలోచించగలిగితే, మన ఇంట్రెస్టే మన ఇన్వెస్ట్‌మెంట్‌గా పెట్టగలిగితే గనక, ఖచ్చితంగా మీకు, మీ తర్వాత మీ వారసుకి, ఆ తర్వాత ఆళ్ళ వారసులకి వెస్టేజ్ ఐడీ మాత్రం పాస్ అవుతుందండి. 3 జనరేషన్స్ ఇన్‌కమ్. ఇందులో ఉన్నందుకు నేను ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ థాంక్స్ టు మై అప్లయన్, థాంక్స్ టు వెస్టేజ్ బాలి సార్. అలాగే మీరు కూడా మీకు వీలు కుదిరినప్పుడల్లా మీ అప్లయన్‌కి, కంపెనీ మేనేజ్‌మెంట్‌కి ఎప్పుడు థాంక్స్ చెప్తా ఉండండి. గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. ఎవరి దగ్గరైతే గ్రాటిట్యూడ్ డెవలప్ అవుతుందో, అంటే కృతజ్ఞత డెవలప్ అవుతుందో వాళ్ళే డబ్బుకు అర్హులండి. గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళే డబ్బుకు అర్హులండి. అందరూ ధనవంతులు కాలేరండి. అందుకే మీరు గ్రాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటూ ఉంటే అద్భుతం. మరి నేను ఈ సమయాన్ని నాకిచ్చారు కాబట్టి నేను ఈ 9 ఇయర్స్‌లో నేను ట్రైనింగ్స్‌కెళ్ళాను. వెస్టేజ్ యూజ్ చేసిన వాళ్ళని చూసాను. అదే ప్రొడక్ట్ యూజ్ చేసిన వాళ్ళని చూసాను. నేను యూజ్ చేశాను. నేను చాలా మందికి రికమెండ్ చేశాను. ఆ రిజల్ట్ ఇవన్నిటిని బట్టి నేను నేర్చుకున్నది, విన్నది, చూసిన దాన్ని మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. వెస్టేజ్ గురించి, మేనేజ్‌మెంట్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మేనేజ్‌మెంట్ యొక్క వర్డ్ చెప్పాలి. బిలీవింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ ద ఫస్ట్ సీక్రెట్ టు సక్సెస్. సక్సెస్‌కి మొదటి మెట్టు ఏమని చెప్తున్నారు? నమ్మకం. అంటే మన ఇంట్రెస్టే. ఆ ఇంట్రెస్ట్‌ని ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నారు గౌతమ్ బాలి గారు. ఈ ఇద్దరితో ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. మరి కంపెనీ 9 కంట్రీస్‌లో ఎక్స్‌పాన్షన్ అయిందిప్పుడు. అబుదాబి, దుబాయ్, షార్జా, నేపాల్, బంగ్లాదేశ్, ఘనా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండియా. అలాగే నెక్స్టొచ్చి కంపెనీకి ఒక విజన్ ఉందండి. టు హెల్ప్ ఏ పీపుల్ లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్. ఆన్ దేర్ ఓన్ టర్మ్స్ ఆర్థిక స్వతంత్రం తెచ్చుకోవచ్చు సొంత ఆలోచనల ప్రకారం అని చెప్తుంది కంపెనీ. మరి ఇది చాలా మంది నిజమా అనుకుంటున్నారు. నాకు 5,00,000 వచ్చినా, మేడం గారికి 5,00,000 వచ్చినా, లేకపోతే వేరే వాళ్ళకి 10,00,000 వచ్చినా, 15,00,000 వచ్చినా, 20,00,000 నమ్మరు కొంతమంది. కంపెనీ ఏమంటుంది? నేను డబ్బు ఇవ్వటానికే కంపెనీ పెట్టానని చెప్తుంది. అదే విజన్. కంపెనీ ఆలోచనే అది. ఇది నమ్మి తీరాలి. నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. ఎవరేం చేయలేరు. మరి మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేశారు? మోడీ సార్. మోడీ గారు మన ప్రధానమంత్రి నిజమా అంటే నిజం. నమ్మలేం. నమ్మితే నిజం అంతే. నేను మోడీ గారు మా తాతగారు కాదు. మోడీ గారు మా పెద్దనాన్నగారు కాదు. నేను తీసుకొచ్చి మీకు చూపించలేను. నిజమేంటి మోడీ గారు ప్రధానమంత్రి. అది నిజం అంతే. అలా భూమి గుండ్రంగా ఉంది. నిజం. నేను భూమికి పైకి తీసుకెళ్ళి అంగారకుడి మీద తీసుకెళ్ళి భూమి అదిగో తిరుగుతుంది చూడని నేను చూపించలేను. ఎందుకు చూపించలేనంటే అది మన వల్ల అవ్వదు. మరి గుండ్రంగా ఉందా? నిజం. తిరుగుతుందా? నిజం. వెస్టేజ్‌లో డబ్బుందా? నిజం. ప్లానే అది. విజనే అది. అట్లా అన్నమాటండి. అంటే కొన్ని నమ్మాలంతే. ఆ నమ్మకంలోనే మొత్తం దాగుందంతా. అలాగే కంపెనీ టర్నోవర్ అండి ఇది. అలాగే ఆల్ రికగ్నిషన్స్ అండ్ అవార్డ్స్, రివార్డ్స్ అండ్ గ్లోబల్ 100 ఎక్సలెంట్ అవార్డ్ ఇది. ఏబీపీ న్యూస్ ఛానెల్‌లో వచ్చింది. బెస్ట్ న్యూట్రాసిటికల్ అవార్డ్ అండ్ ఐబీసీ కార్పొరేట్ అవార్డ్ అండ్ సర్టిఫికేట్ యాస్ ఎ గ్రేట్ ప్లేస్ టు వర్క్. నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్. గ్లోబల్ హెచ్ఆర్ ఎక్సలెంట్ అవార్డ్. నార్త్ ఇండియా బెస్ట్ ఎంప్లాయర్ అవార్డ్. ది వ్యాస్ నెట్వర్క్. బ్రాండ్ అంబాసిడర్స్ 50 లాక్స్ పైబడి, 10 లాక్స్, 1 క్రోర్ పైబడి తీసుకున్న వాళ్ళు 54 మెంబర్స్ ఉన్నారండి. అలాగే గ్రేట్ సపోర్ట్ ఉంది. ఈవేళ ఎవరైనా సరే మాట్లాడే సత్తా వెస్టేజ్‌లో వస్తుంటే ట్రైనింగ్ సపోర్ట్ అండి.
అలాగే నెక్స్ట్ టూల్స్ ఉన్నాయండి. కార్ బుక్, లీడింగ్ లేడీస్ బుక్ ఇవన్నీ ఉన్నాయి. అవార్డ్ ఫంక్షన్స్ రేపు వచ్చే నెల 14వ తారీఖున విజయవాడలో జరుగుతుంది. వీలైతే మీరు కూడా టీమ్స్ ఉంటే అటెండ్ అవ్వండి. ఎవ్రీ మంత్ చాంపియన్ డేకి అటెండ్ చేసి మీ అప్లయన్స్ యొక్క సన్మానాన్ని టీమ్‌కి అందించే ప్రయత్నం చేయండి. ఇకపోతే ప్రొడక్ట్ తీసుకుంటే గనక ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనకి బడ్డీలో. 1,75,000 స్క్వేర్ ఫీట్స్‌లో 8 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అక్కడ 85+ ప్రొడక్ట్స్ తయారైన ప్రొడక్ట్స్ మనకు సప్లై చేస్తారు. మరి ప్రొడక్ట్ ఓవర్‌వ్యూ తీసుకుంటే హెల్త్ కేర్‌లో కొన్ని ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్‌లో కొన్ని ప్రొడక్ట్స్, అలాగే అగ్రి రేంజ్ హెల్త్ ఫుడ్ అండ్ ఓరల్ కేర్ అండ్ మిస్టర్ ఆఫ్ మెలన్ అండ్ ఆయుష్ శాంతే ప్లస్ స్కిన్ ఫార్ములా, హోమ్ కేర్ ఇట్లా కొన్ని ప్రొడక్ట్స్. మొత్తం ఓవరాల్‌గా చూసుకుంటే గనక వాటర్ ప్యూరిఫైయర్‌తో కలిపి 350+ ఉంటాయన్నమాట అండి. ఇకపోతే ఫస్ట్ కేటగిరీ వెస్టేజ్ ప్రైమ్ కేటగిరీ. ఇందులో 3 ప్రొడక్ట్‌లు కనబడుతున్నాయి కదా! కాంబోటిక్, సీబక్త్రాన్ అండ్ క్రిల్ ఆయిల్. కాంబోటిక్ వచ్చి క్యాప్సిల్ అంటారు. బేసిక్‌గా హ్యూమన్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఇదెందుకు ముందు పెట్టానంటే ఎంటైర్ మన సమాజం మొత్తం మీద కల్తీ సామ్రాజ్యం ఎక్కువుంది. అలాగే టేస్టీ ఫుడ్‌కి అలవాటు పడిపోయారు. జంక్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయారు. ఫాస్ట్ ఫుడ్‌కి అలవాటు పడిపోయారు. రెస్టారెంట్ ఫుడ్స్‌కి అలవాటు పడిపోయారు. ఆఖరికి పూర్వం పెళ్ళిళ్ళు చేసేటప్పుడు వంట చేసి పెట్టేవారు. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కూడా క్యాటరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళు ఎలాగొండారో తెలీదు. తెచ్చేస్తున్నారు. రుచిగా మాత్రం ఉంటున్నాయి. తినేస్తున్నారు. అందులో ఏ ఆయిల్ వాడారో, ఏం కలిపారో ఎవరికీ తెలీదు. వీటి ద్వారా మనకొచ్చిన గిఫ్ట్ ఏంటంటే అందరికి డిస్టర్బ్ అయిపోయింది. స్టమక్ ప్రాబ్లమ్. అంటే మన జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్ అయింది. వంటింట్లో గ్యాస్ ఉందో లేదో తెలీదు గానీ, ఒంట్లో మాత్రం అందరికి గ్యాస్ ఉంది. దానికి రీజన్ ఏంటంటే, మరి స్టమక్ అప్‌సెట్ అవ్వటానికి కారణం చెప్పాను కదా! ఇప్పటిదాకా. మరి దాన్ని పోగొట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకి ప్రోబయోటిక్ ఉండాలి. అంటే గుడ్ బాక్టీరియా డెవలప్ అవ్వాలి. ఈ కెమికల్స్ ఫుడ్ తినటం వల్ల గుడ్ బాక్టీరియా పోయి చాలా మందికి గ్యాస్ట్రిక్స్ టాబ్లెట్స్ కూడా తగ్గట్లేదు. దానికి మన దగ్గర మంచి ప్రొడక్ట్ ఉంది. క్యాప్సూల్ అంటారు. మరి మనం జీర్ణ వ్యవస్థ ఏంటి, మనమేంటి శక్తివంతంగా ఉండాలంటే విటమిన్స్, మినరల్స్ దొరకాలి. దాంతో పాటు ప్రోబయోటిక్ దొరకాలి. కంపెనీ చాలా తెలివిగా క్యాప్సూల్‌ని ఓపెన్ చేసి తీసుకొచ్చారు. మరి క్యాప్సూల్ అంటే ఒక క్యాప్సూల్ లోపల ఇంకో చిన్న క్యాప్సూల్ ఉంటుంది. ఇది మనం వేసుకోగానే లోపలికి వెళ్ళిన తర్వాత క్యాప్సూల్ ఓపెన్ అయ్యి మనకి ప్రోబయోటిక్ దొరుకుద్ది. తర్వాత అది మనకి 6 గంటల తర్వాత చిన్నది ఓపెన్ అవుతుందన్నమాట. ఆ చిన్నది ఓపెన్ అవ్వటం వల్ల మనకి విటమిన్స్, మినరల్స్, ప్రోబయోటిక్ దొరుకుతుంది. మనకెప్పుడు దొరకాలి? భోజనం చేసిన 6 గంటలకు దొరకాలి. మరి 6 గంటలకి ముందు ఇదేసుకోవాలి, 6 గంటల తర్వాత అదేసుకోవాలని చెప్పామనుకోండి, అది మర్చిపోతాం మనం. అందుకే క్యాప్సూల్స్ పెట్టేశారు. ఇది వాడటం వల్ల జస్ట్ 2, 3 మంత్స్ యూజ్ చేయటం వల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. డైజెస్టివ్ సిస్టమ్ వీక్‌గా ఉంటే చాలా మంది మీలో, నాలో అందరం కూడా ఏం చేస్తామంటే అలోవెరా సజెస్ట్ చేస్తాం. నేనేమంటానంటే అలోవెరాతో పాటు కాంబయోటిక్‌ని కూడా సజెస్ట్ చేయాలి. అలోవెరా డైలీ 2 టైమ్స్ గాని, 3 టైమ్స్ గాని వేసుకోవచ్చు. కానీ కాంబయోటిక్ డైలీ 1 టైమ్ వేసుకుంటే చాలు. దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల ప్రోబయోటిక్ డెవలప్ అయ్యి డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బావుంటుంది. అలాగే చాలా మందికి లూజ్ మోషన్స్ అవుతా ఉంటాయి. వాళ్ళకి చాలా బావుంటుందిది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీబక్త్రాన్. ఇదొక బెర్రీ ఫ్రూట్ అండి. ఇది తీసుకోవటం వల్ల -4 డిగ్రీస్ సెంటిగ్రేడ్‌లో పెరిగే ఒక బెర్రీ ఫ్రూట్. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6, ఒమేగా 9 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మన బాడీలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఫ్లాక్స్ ఆయిల్ యూజ్ చేస్తే ఎలా తగ్గుతాయో ఇది యూజ్ చేసినా అలాగే తగ్గుతాయి. అయితే ఫ్లాక్స్ ఆయిల్ ఒక రకంగా పనిచేస్తది. ఇది ఫ్లాక్స్ ఆయిల్‌లా పనిచేస్తూ ఇంకా మనకు బాడీకి కావాల్సినటువంటి స్టామినాని పెంచుతుంది. అలెగ్జాండర్ యుద్ధ సమయంలో సైనికులకి ఈ సి సి ఈ ఈ బెర్రీ ఫ్రూట్స్ ఇచ్చేవాడట. ఈ తిన్న సైనికులు బలంగా యుద్ధం చేసేవారట. ఇప్పుడు మన మోడీ సార్ కూడా మన ఇండియన్ ఆర్మీకి సజెస్ట్ చేశారు. మోడీ గారొచ్చిన తర్వాత. అలాగే మన కంపెనీ ఈ సీబక్త్రాన్ని క్యాప్సూల్స్ రూపంలో తీసుకొచ్చారు. ఆ ఇంగ్రీడియెంట్స్ అన్ని క్యాప్సూల్స్‌లో పెట్టి. మరి దీన్ని ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళు డైలీ ఒక క్యాప్సూల్ యూజ్ చేసేసరికి చాలా స్టామినాని పొందుతారు. చాలా శక్తివంతంగా ఉంటారు. నిద్ర బాగా పడుతుంది. అలాగే నెక్స్ట్ ఇది యూజ్ చేయటం వల్ల మన బాడీలో చాలా రకాల సమస్యలు ఇన్‌బాలెన్స్‌లో ఉన్నాయన్నీ బ్యాలెన్స్‌లోకొస్తాయి. అలాగే నెక్స్ట్ మూడోది క్రిల్ ఆయిల్. ఇది ప్యాషనేట్ ప్రొడక్ట్ అని చెప్తాను క్రిల్ ఆయిల్. ఇది రొయ్య నుంచి తయారు చేస్తారు. అట్లాంటిక్ మహాసముద్ర భూగర్భంలో పెరుగుతున్నటువంటి ఒక జాతి రొయ్య. అక్కడ మాత్రమే ఉంటది భూమండలం మొత్తం మీద. ఆ రొయ్యి వేలి మీద పెట్టుకుంటే చిన్నగా ఉంటుంది. గుంపులుగా వెళ్తుంది. బహుశా లేదది. ఆ! నెక్స్ట్ పీపీటీలో ఉంటది. గుంపులుగా వెళ్తుంది. చిన్నది మనం తినే రొయ్యలు కాదు సన్నగా ఉంటుంది. దాంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఒమేగా 3 అంటే మరి ఒమేగా 3 స్పిరులినాలో ఉంటుంది. అది ఆల్ఫా లినోలిక్ యాసిడ్. అలాగే మనకి ఒమేగా 3 ఫ్లాక్స్ ఆయిల్‌లో ఉంటుంది. అది గామా లినోలిక్ యాసిడ్.
అదే ఒమేగా 3 కుకింగ్ ఆయిల్‌లో కూడా ఉంటుంది. అది ఓజోనోల్ అనే ఒమేగా 3 యాసిడ్, ఫ్యాటీ యాసిడ్. కానీ ఇందులో ఉండేదేంటంటే ఈపీఏ, ఎకోసా పెంటోనిక్ యాసిడ్, డీహెచ్ఏ, డెకోసాఎక్సోనిక్ యాసిడ్. ఈ ఒమేగా 3 అనేది స్పెషల్ ఇది. ఇది బ్రెయిన్‌కి చాలా అత్యంత అవసరం డీహెచ్ఏ అంటే. ఈ బ్రెయిన్‌కి డీహెచ్ఏ దొరకటం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మతిమరుపు తగ్గుతది. ఇకోసా పెంటోనిక్ యాసిడ్, ఈపీఏ దొరకటం వల్ల హార్ట్‌లో రక్తనాళాల్లో ఉన్నటువంటి బ్లాకేజెస్ కరుగుతాయి. అలాగే నెక్స్ట్ ఇందులో ఫాస్ఫోలిపిడ్స్ ఉన్నాయి. లివర్‌ని శుద్ధి చేస్తాయి. లివర్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేస్తాయన్నమాట. అలాగే ఆస్ట్రాగ్జాంథిన్ అని చెప్పేసి ఒక పవర్‌ఫుల్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఇది మన చర్మాన్ని కాంతివంతంగా ఉంచటానికి, మరి రక్తం ఎర్రగా ఉండటానికి, హిమోగ్లోబిన్‌కి చాలా సపోర్టివ్‌గా పనిచేయటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ మనకు వైరల్ ఫీవర్స్ నుంచి కూడా దూరం చేస్తది. ఇలాంటి ఇంగ్రీడియెంట్స్ ఉన్నటువంటి రొయ్యి కాబట్టే దీన్ని ఎంటైర్ ప్రపంచం మొత్తం మీద ప్యాషనెట్ అంటారు. అంటే ఇప్పుడు చూడండి, బైక్స్ ఉన్నాయి. ఫ్యాషన్ ఉంది. హోండా ఉంది. తర్వాత బుల్లెట్ ఉంది. ఈ మూడిట్లో ప్యాషనెట్ బైక్ ఏదంటే బుల్లెట్. విచిత్రం ఏంటంటే ప్యాషన్ ప్లస్ కొంటే 70 కిలోమీటర్లొస్తది. బుల్లెట్ కొంటే 30 కిలోమీటర్లొస్తది. మరి ప్యాషన్ కొంటే రూ. 1,00,000 వచ్చేస్తది. బుల్లెట్ 2, 3 లాక్స్ పెట్టాలి. డబ్బెక్కువ, మైలేజ్ తక్కువ. మరెందుకు వాడతారు అలాంటప్పుడు? డబ్బెక్కువైతే మైలేజ్ ఎక్కువ రావాలి కదా! కానీ మైలేజ్ తక్కువొస్తాయి. అయినా కొంటారు. ఎందుకంటే అది ప్యాషన్. ప్యాషన్ అన్నమాట. లైఫ్ స్టైల్ అన్నమాట. అలాగే ఈ క్రిల్ ఆయిల్ ఎవరు వాడతారంటే లైఫ్ స్టైల్. నా ఆరోగ్యం అంటే నా గుండె బాగుండాలి. నా మెదడు బాగుండాలి. నా లివర్ బాగుండాలి. ఈ క్రిల్ ఆయిల్ వాడటం వల్ల మన బాడీలో ఈ 3 మెదడు, అలాగే గుండె మంచిది. 3, 4, 5 నెలలు ఎవరైతే వాడతారో ప్యాషనెట్‌గా లైఫ్ స్టైల్ కోసం, వాళ్ళు లైఫ్‌లో ఈ 3 హాస్పిటల్‌కి వెళ్ళరు. అంటే మెదడుకి సంబంధించిన హాస్పిటల్‌కి, అంటే బ్రెయిన్‌కి సంబంధించిన హాస్పిటల్‌కి, గుండెకి సంబంధించిన కార్డియాలజిస్ట్ దగ్గరికి, ప్లస్ లివర్‌కి సంబంధించిన హాస్పిటల్‌కి వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే ఆ మూడిట్లో ప్రాబ్లమ్ రాదు. ఆ ప్రాబ్లమ్ రాకుండా ఉండటానికే క్రిల్ ఆయిల్. వీటిని ప్రైమ్ కేటగరీ అని ఎందుకన్నారంటే, ఇది ఆయుర్వేద శాస్త్రంలో లేవండి ఇవి. ఇవి జస్ట్ ఒక 60, 70 ఇయర్స్ బ్యాక్ వీటిని వైద్యులు, మేధావులు, శాస్త్రజ్ఞులు ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాత తీసుకొచ్చిన ప్రొడక్ట్స్‌ని ప్రైమ్ కేటగరీ అంటారు. మరి స్పిరులినా, అలోవెరా ఇవి క్రీస్తు పూర్వం నుంచి ఉన్నాయండి. అంటే 5,000 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. క్రీస్తు పూర్వం 5,000 సంవత్సరాల క్రితం ఆయుర్వేదం పుట్టింది. అక్కడి నుంచి ఉన్నాయవి. ఇవి మాత్రం రీసెంట్‌గా 60, 70 ఇయర్స్ బ్యాక్ మేధావులు అభివృద్ధి చేశారు ప్రపంచంలో. దాన్ని మన వెస్టేజ్ మనందరికీ అందిస్తుందనమాట అండి. ఓకేనండి. మరి ఈ మధ్య కాలంలో సబ్లింగల్ స్ప్రే కొత్త టెక్నాలజీని తీసుకొచ్చింది కంపెనీ. మరి మెలటోనిన్, విటమిన్ డి, బి12, విటమిన్ సి. ఇవి మిరాకిల్స్ అండి ఇవి. ఇందులో మల్టీ విటమిన్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం భోజనం ఎందుకు చేస్తామండి? ఆహ్, న్యూట్రియంట్స్ న్యూట్రియంట్స్ అందటానికి. చాలామంది అంటే మీకు తెలీదని కాదు. ఫ్లోలో ఒక మాట చెప్తాను. చాలా మందికి తెలీదంటున్నానంటే మీకు కాదు, బయట. ఫ్లోలో వస్తదా మాట. తెలీదంటే ఫీల్ అవ్వద్దు. బయట తెలియని విషయం ఏంటంటే భోజనం రుచిగా తింటున్నారే గాని అసలు భోజనం రుచిగా తినకూడదు. భోజనం దేనికోసం తినాలంటే పోషక పదార్థాల కోసం భోజనం తినాలి. చూడండి, మనం తిన్న ఆహారం జీర్ణశయంలోకి వెళ్లి, జీర్ణాశయంలో జీర్ణం కావించబడిన తదనంతరం చిన్న ప్రేగుల్లోకి వెళ్లి, చిన్న ప్రేగుల్లో ఏం జరుగుతుందో గమనించండి. పోషక పదార్థాలు గాను, విసర్జక పదార్థాలు గాను డివైడ్ అయిపోద్ది. పోషకాలు బ్లడ్‌లోకెళ్ళిపోతాయి. కాలేయం ద్వారా బ్లడ్‌లోకెళ్ళిపోతాయి. పోషకాలు పీల్చేసుకుంటది చిన్న ప్రేగులో. ఇక మిగిలిందేంటి పిప్పి. అంటే విసర్జక పదార్థం. అది పెద్ద ప్రేగుల్లోకి ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. అది ఉదయం, సాయంత్రం విసర్జించేస్తాం కిందకి. అంటే ఇప్పుడు మనం ఆహారంలో మన బాడీకి ఏం దొరికింది? పోషకాలు మాత్రమే దొరికాయి. అంటే కిందకొచ్చేసింది మిగతాదంతా. అంటే ఇప్పుడు ఆహారం దేనికోసం తినాలని అర్థమైంది? పోషకాల గురించి తినాలి. కానీ విచిత్రం ఏంటంటే పోషకాల గురించి తినటం మానేసి రుచి కోసం తింటున్నారు. కానీ అదంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఇప్పుడున్న జనానికి బలం లేదు. ఇప్పుడున్న జనానికి ఓపిక లేదు. ఇప్పుడున్న జనానికి మరి అన్ని ప్రాబ్లమ్సే. ప్రోటీన్ లోపం, జింక్ లోపం, ఐరన్ లోపం అన్నీ లోపాలే. విటమిన్స్ లోపం. మీకు తెలుసో లేదో బి12 73% బి12 లోపం ఉందట. 46% విటమిన్ సి లోపం ఉందంట. 78% విటమిన్ డి లోపం ఉందంట ఇండియాలో. నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి. పేపర్ కట్టింగ్స్ ఉన్నాయి. మరి లోపాలన్నీ ఎందుకొస్తున్నాయంటే, మనం పూర్వం తిండి వేరు, ఇప్పుడు తిండి వేరు. పూర్వం ఎలా వండుకునేవారు? 100, 120 సంవత్సరాలు వెనక్కెళ్ళండి. ఇంకా ముందుకెళ్తే ఆకులు అలంలో తిని బతికారు పాతరాతి యుగంలో. తర్వాత నిప్పును కనిపెట్టిన తర్వాత కాల్చుకు తిన్నాడు. మధ్యరాతి యుగంలో మనిషి నిప్పును కనిపెట్టాడు. రాయి రాయి తగిలించి నిప్పును కనిపెట్టాక అప్పుడేం తిన్నాడు? కాల్చుకొని తిన్నాడు. తర్వాత వ్యవసాయం కనిపెట్టాడు మధ్యరాతి యుగంలో. చక్రం కనిపెట్టాడు. అప్పుడు బండి తయారు చేసుకొని తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇది మధ్యరాతి యుగంలో వచ్చినటువంటి డెవలప్‌మెంటు.
ఈ ఈ 20, 30 ఏళ్లలో వచ్చిన డెవలప్‌మెంట్ అయితే పిజ్జాలు, బర్గర్‌లు, కేఎఫ్‌సీలు, జంక్ ఫుడ్‌లు, ఫాస్ట్ ఫుడ్‌లు టోటల్‌గా మారిపోయింది. అందుకే చూడండి ఇసుకేస్తే రాలనంత జనం హాస్పిటల్స్‌లో. కారణం హాస్పిటల్స్‌కి జబ్బులొచ్చి జనం వెళ్ళట్లేదండి. 100కి 30% మంది మాత్రమే జబ్బులొచ్చి హాస్పిటల్‌కి వెళ్తున్నారు. కానీ 70% మాత్రం హాస్పిటల్‌కెళ్ళేది ఎందుకో తెలుసా అండి? సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల వచ్చిన సమస్యల వల్ల ఎళ్తున్నారు. వీటిని హెల్త్ ప్రాబ్లమ్స్ అంటారు. వైరస్‌ల వల్ల, బ్యాక్టీరియాల వల్ల వచ్చేవి జబ్బులైతే, మరి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ‌తో వచ్చేవి ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ వేరు, జబ్బులు డిసీజెస్ వేరు. ఈ ప్రాబ్లమ్స్‌కి మెడిసిన్ కాదు రెమెడీ. మరి రెమెడీ ఏంటి? మళ్ళీ మనకి ఏ ప్రాబ్లమ్ వచ్చిందో, ఆ ప్రాబ్లమ్‌కి ఆ విటమిన్స్, ఆ మినరల్స్ అవి అందితే గనక, ఆ పోషకాలు అందితే గనక మళ్ళీ ఫుల్‌ఫిల్ అవుతాయి. అందుకే చూడండి వైరస్‌ల వల్ల వచ్చే జబ్బులు ఇట్టే తగ్గిపోతాయి. 10, 15 రోజులు హాస్పిటల్‌లో ఉంటే వైద్యం చేస్తే యాంటీబయాటిక్ ఇస్తే తగ్గిపోతాయి. డెంగ్యూ, స్వైన్ ఫ్లూ, కరోనా లేకపోతే టైఫాయిడ్, మలేరియా ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉంటాయండి? ఉండవు. దీర్ఘకాలికంగా ఉండేయి ఏంటంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వీళ్ళు లైఫ్ లాంగ్ వేటాడేస్తాయి మనల్ని. ఎలాగా? జుట్టు ఊడిపోవటం, కంటి చూపు తగ్గిపోవటం, చర్మం పొడిబారిపోవటం, ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం, దగ్గు, రొంప, గ్యాస్ట్రిక్ అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూలసంక, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, హైపర్‌థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఇలా ఇవేవైతే ఉన్నాయో వెన్ను నొప్పి, మెడ నొప్పి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీ తగ్గిపోవటం వల్ల, న్యూట్రియంట్స్ దొరకకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. ఇవి మళ్ళీ మందులు వాడితే తగ్గదండి ఇది. మళ్ళీ తిరిగి ఏవైతే తగ్గాయో వాటిని ఎంటర్ జేస్తేనే మళ్ళీ బాడీ రికవర్ అవుతది. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌కి చాలా పనిజేస్తాయి. ఎవరైతే క్యాప్సూల్స్ మింగలేరో వాళ్ళకి నాలుక కింద సబ్లింగల్ స్ప్రే కొడితే పనిజేస్తాయి. దానికి మల్టీవిటమిన్, విటమిన్ డి, బి12, విటమిన్ సి. మల్టీవిటమిన్ మనం భోజనం చేసిన తర్వాత మరి పొద్దున్న సాయంత్రం లోపు డైలీ 3 టైమ్స్ నాలుక కింద ఒక్క స్ప్రే. అలా మధ్యాహ్నం ఒక్క స్ప్రే, సాయంత్రం ఒక్క స్ప్రే. ఇది మల్టీవిటమిన్ మన పోషకాలని ఫుల్‌ఫిల్ చేస్తది. మనం రోజంతా చాలా శక్తివంతంగా పనిజేస్తాం. ట్రావెలింగ్‌లోని ఎక్కడికెళ్ళినా గుళ్ళకి, గోపురాలకి తిరిగేవారు చాలా హ్యాపీగా దీన్ని క్యారీ చేయొచ్చు. నాలుక కింద కొట్టేయొచ్చు. వాటర్‌తో సంబంధం లేదు. క్యాప్సూల్ అయితే వాటరేసుకోవాలి. స్పిరులినా అంటే స్పిరులినా, సీబక్త్రాన్, కాంబోయిటిక్ అండ్ మల్టీవిటమిన్. ఈ 4 మనకు ఎనర్జీనివ్వటానికే. అయితే మల్టీవిటమిన్ ట్రావెలింగ్‌లో పనిచేస్తది. ఇంటి దగ్గరున్నప్పుడు స్పిరులినా పనిచేస్తది. మనం బలంగా పనిచేస్తున్నప్పుడు నాలాంటోటికి, సౌజన్య మేడం లాంటి వ్యక్తులకి సీబక్త్రాన్ పనిచేస్తది. ఎందుకంటే మేము అదనంగా పనిచేస్తాం. ట్రావెలింగ్ ఉంటది. ప్లస్ మాట్లాడాలి, మీటింగ్స్ ఉంటాయి. ఖచ్చితంగా సీబక్త్రాన్ యూజ్ చేయాల్సిందే. దాంతో పాటు మల్టీవిటమిన్ కూడా యూజ్ చేస్తే చాలా బావుంటుంది. అలాగే నెక్స్ట్ విటమిన్ డి. విటమిన్ డి లోపం ఉండటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే విటమిన్ డి అసలు టోటల్ బాడీలో అన్ని ప్రాబ్లమ్స్‌కి విటమిన్ డి కారణం అవుతుంది. ఎముకల పటిష్టత తగ్గిపోయినా, థైరాయిడ్ వచ్చినా, ఆఖరికి బీపీ వచ్చినా, షుగర్ వచ్చినా ఏదైనా సరే విటమిన్ డికే లింక్ ఉంటది. బరువు పెరుగుతున్నా విటమిన్ డికే లింక్ ఉంటది. ఈవేళ విటమిన్ డి డెఫిషియన్సీ దాదాపుగా 78 మెంబర్స్‌కి ఉందంటండి మన ఇండియాలో. విటమిన్ డి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందుకే మరి మన బాడీలో ఎంతుందో తెలీదు. డైలీ 600 యూఐలు కావాలి. 1 స్ప్రే తీసుకోవాలి. అయితే మనం 3 మంత్స్ కంటిన్యూగా వాడొచ్చు సంవత్సరానికి 3 మంత్స్. ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. అయితే ఇది మల్టీవిటమిన్, విటమిన్ సి అంటే ఈ చివర, ఆ చివర ఉన్నది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు. డైలీ 3 టైమ్స్ బాడీలో ఎక్సెస్ అయినా ఏం పర్వాలా. కానీ మధ్యలో ఉన్న విటమిన్ డి, బి12 మాత్రం ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్స్ అంటారు వీటిని. ఇవి సంవత్సరానికి 3 నెలలు వాడితే ఒకవేళ మనకేదైనా డెఫిషియన్సీ ఉంటే అది సమానం అవుతుందనమాట. 3 మంత్స్ గాని, 4 మంత్స్ కానీ సరిపోతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ 3-4 మంత్స్. డైలీ ఒక్క స్ప్రే చేయాలి. మరి బి12 నరాల పోట్లు, రెడ్ బ్లడ్ సెల్స్ పెరగటానికి, నరాల పోట్లు రాకుండా ఉండటానికి, అలాగే బాడీలో మూడ్ స్వింగ్ అవ్వకుండా ఉండటానికి బి12 చాలా పనిచేస్తది. ఇది కూడా అంతే 3, 4 మంత్స్. ఇది కూడా మా డైలీ 1 స్ప్రే. అలాగే విటమిన్ సి. ఈ కరోనా పరిచయం చేసింది విటమిన్ సిని. ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి యాంటీ ఆక్సిడెంట్ చాలా ముఖ్యం. విటమిన్ సి పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని మనకు పరిచయం చేసింది కరోనా. ఈవేళ దాదాపుగా దగ్గర దగ్గర 48-50% జనానికి విటమిన్ సి లోపం ఉందండి. మరి దాన్ని మనం ఈ 3 స్ప్రేలతోటి దీన్ని ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. విటమిన్ సి వల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎన్నెన్నో ప్రయోజనాలండి. కాబట్టి ఈ 4 సబ్లింగల్ స్ప్రేస్ అండి చాలా గొప్పగా ఇన్ ఇండియా సబ్లింగల్ స్ప్రేని లాంచ్ చేసిన కంపెనీ కూడా వెస్టీజేనండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి సీఎండీ. మీ అందరికీ తెలుసు సీఎండీ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ కాన్సంట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ ఏంటి అంటే అమెరికాలో ఊతా లేక్ అని చెప్పి ఒక లేక్ సరస్సులో అన్ని మినరల్స్ ఆ వాటర్‌లో. దాన్ని కాన్సంట్రేటెడ్ చేశారు. అంటే
దీన్ని తయారు చేయరు. కాన్సంట్రేటెడ్ చేస్తారు. అంటే మనం నీటిని తీసుకొచ్చి ఎండలో పెడితే అది ఏమవుతుంది? లీటర్, అర లీటర్ అవుతుంది. అర లీటర్ పావు లీటర్ అవుతుంది. పావు లీటర్ 100 ఎంఎల్ అవుతుంది. 100 ఎంఎల్ 50 ఎంఎల్ అవుతుంది. దాన్ని కాన్సంట్రేటెడ్ అంటారు. ఇలా కాన్సంట్రేటెడ్ చేసి మరి లీటరు, 2 లీటర్లని ఇంత చిన్న దాంట్లో అంటే అన్ని మినరల్స్ మిగులుతాయి. ఆ మినరల్స్‌ని మనం జస్ట్ లీటర్‌కి ఒక 5, 6 చుక్కలు వేసుకొని తాగగలిగితే, రోజుకి 20 చుక్కలు తాగగలిగితే, 20, 24 చుక్కలు తాగగలిగితే మన బాడీకి 82 మినరల్స్ వస్తాయి. ఈ మినరల్స్ ఏంటి అంటే ఎనర్జీ అన్నమాట అండి. ఈ మినరల్స్ విటమిన్స్ ఎలాగో మన బాడీకి 5 కావాలండి, అది చెప్పడం మర్చిపోయాను నేను. 1 విటమిన్స్ అండి, 2 మినరల్స్ అండి, 3 ప్రోటీన్ అండి, 4 కార్బోహైడ్రేట్ కూడా కావాలండి. వెరీ ఇంపార్టెంట్. అయితే ఎక్సెస్ తీసుకోకూడదు. అది మనం పనిని బట్టి పొలంలో పని, తిరిగే పని, ఖాళీగా ఉండే పని. ఖాళీగా ఉండే ఇంట్లో కూర్చునే వాళ్ళు కూడా కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. అంటే ఒక కప్పు రైస్ అయినా తీసుకోవాలి. రైస్‌లో కార్బోహైడ్రేట్ ఉంటది. ఎక్కువ తినేయకూడదు. పని చేసే వాళ్ళైతే 4 కప్పులు ఎక్కువ తినాలి. అంటే మన కార్బోహైడ్రేటే ఎనర్జీ అండి. అది మన పనిని బట్టి తీసుకోవాలి. అలా కార్బోహైడ్రేట్, తక్కువ పాలలో ఫ్యాట్ కూడా అవసరం అండి. గుడ్ ఫ్యాట్ అంటారు. ఫ్యాట్ తీసుకోవాలి. ఇలా ఈ 5 మనకు చాలా చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నానండి, విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్. తక్కువ పాలలో ఫ్యాట్, గుడ్ ఫ్యాట్. ఈ 5 డైలీ కన్జ్యూమ్ చేయాలండి. ఇందులో చూడండి, ఈ 5 కన్జ్యూమ్ చేయాలి కదా! ఇందులో మరి విటమిన్స్‌తో పాటు మినరల్స్ ఉన్నాయా లేవా? సీబక్త్రాన్ అండ్ కాంబోయిటిక్, మల్టీవిటమిన్ ఇవన్నీ విటమిన్స్, స్పిరులినా ఇవన్నీ విటమిన్స్. మరి మినరల్ ఏది? యెస్. ఈ 80 సీఎండీ డ్రాప్స్ మినరల్ అన్నమాట. కాల్షియం మినరల్ అన్నమాట. ఇందులో 82 మినరల్స్ ఉంటాయి. మరి 82 మినరల్స్ ఉంటాయి కాబట్టి మినరల్స్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి ఉంటది. ఆ మినరల్స్ ప్రాబ్లమ్ లేకుండా మనం వాటర్‌లో ఒక 5, 6 చుక్కలు కలుపుకొని తాగితే అది మనకి దాని నుంచి వచ్చే సమస్యలని పరిష్కరించడంలో ఇది ముందుంది. ఇది ఇండియాలో ఎక్కువ సేల్ అవుతుంది. మరి ఫ్లాక్స్ స్పిరులినా తర్వాత ఈ సీఎండీ డ్రాప్సే. చాలా బాగా ఫాస్ట్‌గా మూవ్ అవుతుంది. కాబట్టి ఇది ఒక్కసారి మీరు వాడితే ఆ నెలంతా మీరు ఎలాగున్నారో మీరు తెలిసిపోతుందనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్‌లో మనకు 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. స్పిరులినా, నోని, కొలెస్ట్రామ్, అలోవెరా, ఆమ్లా. ఆల్రెడీ స్పిరులినా గురించి ఇందాక సీబక్త్రా అని చెప్పాను. అది వాడితే ఇది వాడాల్సిన అవసరం లేదు. ఇది వాడితే అది వాడాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్స్ ఎందుకు ఈ 2 అంటే స్పిరులినా వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు వాడకూడదు. ఎందుకు అంటే స్పిరులినాకి హార్మోన్‌లు ఇన్‌బాలెన్స్ ఉన్నప్పుడు స్పిరులినా వాడితే బరువు పెరుగుతారు. హార్మోనల్ హార్మోన్స్ ఇన్‌బాలెన్స్‌లో లేని వాళ్ళు, అంటే బ్యాలెన్స్‌లో ఉన్నవాళ్ళు వాడితే బరువు పెరగరు. అందుకే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఎనర్జీ లెవెల్స్ కోసం సీబక్త్రాన్, కాంబోయిటిక్ మల్టీవిటమిన్ వాడాలి గానీ, స్పిరులినా యూజ్ చేయకూడదు. అలాగే కిడ్నీ పేషెంట్స్ స్పిరులినా యూజ్ చేయకూడదు. ఇందులో పొటాషియం ఉంటుంది కాబట్టి కిడ్నీ పేషెంట్స్‌కి అది అనవసరం. ఇకపోతే పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా డైలీ 2-3 టైమ్స్ యూజ్ చేస్తే స్పిరులినా చాలా ఎనర్జీగా ఉంటారనమాట. అలాగే నోని. ఈ నోనిని మైగ్రేన్ తగ్గించుకోవటానికి, బాడీలో సెల్స్ రిపేర్ చేసి, సెల్స్ యాక్టివ్ అవ్వటానికి, మన బాడీలో పోషక పదార్థాలు సెల్ తీసుకొని ఎనర్జీగా కన్వర్ట్ చేయటానికి నూనె బాగా ఉపయోగపడుతుంది. 6 నెలలకు ఒక్క నెల, సంవత్సరానికి 2 నెలలు తప్పకుండా వాడాల్సిన ప్రొడక్ట్ నూనె. ఇకపోతే కొలెస్ట్రామ్. కొలెస్ట్రామ్ వచ్చండి చాలా ఇదొక గొప్ప ప్రొడక్ట్ అండి. మనకి 3 కాలాలున్నాయి. వేసవికాలం, శీతాకాలం, వర్షాకాలం. కాలానికి ఎన్ని నెలలండి? 4 నెలలు. ఈ 4 నెలల తర్వాత ఇంకో 4 నెలలు. ఆ 4 నెలల తర్వాత ఇంకో 4 నెలలు. చూడండి, 3 కాలాలు వేరు వేరుగా ఉంటాయి. కాలానికి అనుగుణంగా భూమి మీద వైరస్‌లు పుట్టి అవి మనిషి మీద దాడి చేసి టైఫాయిడ్‌లు, వైరస్‌లు వచ్చే వైరల్ ఫీవర్స్ కలిగిస్తాయి. ఆ వైరస్‌లకు దొరకకుండా దాని సంతతి మన బాడీలో పెరగకుండా ఉండాలంటే ఈ కాలం మారేటప్పుడు వర్షాకాలం నుంచి శీతాకాలం, శీతాకాలం నుంచి వేసవికాలం వచ్చి ఈ ఈ మధ్య ఏదైతే ఉందో ఈ ఈ ఈ మధ్యలో ఒక్క నెల కొలెస్ట్రాల్ యూజ్ చేయాలి. పొద్దుటొకటి, సాయంత్రం ఒకటి ఎంప్టీ స్టమక్‌తో. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, ఇందులో 5 రకాల ఇమ్యునోగ్లోబిన్స్ ఉన్నాయి. ఈ ఇమ్యునోగ్లోబిన్స్ ఏం చేస్తాయంటే, మన బాడీలోకి పొరపాటున వైరస్ ఎవరన్నా తుమ్మినా, దగ్గినా, వాటర్ ద్వారా, ఎయిర్ ద్వారా, ఫుడ్ ద్వారా ఇలాగ అంటువ్యాధులు ఇవన్నీ వైరస్‌లు. ఈ విధంగా వైరస్‌లు మన బాడీలోకొచ్చినప్పుడు, దాని సంతతి పెరగకుండా దాన్ని లాక్ చేసి ఇమ్యునోగ్లోబిన్స్ మూలుగ మధ్యలో కలిపేస్తాయి. లేదా బయటికి పంపించేస్తాయి. దాని సంతతి టైఫాయిడ్ సంతతి, కరోనా సంతతి లేదా మలేరియా ఆటి యొక్క సంతతి అంటే ఆ వైరస్‌లు డెవలప్ అవ్వకుండా మనకి ఎంటర్ అయినప్పుడు జబ్బులు రావండి. అయి డెవలప్ అయిన తర్వాత మనల్ని పడగొడతాయి. అలా పెరగనివ్వకుండా చేసేదే కొలెస్ట్రాల్. అందుకే కొలెస్ట్రాల్‌ని ఏమంటారంటే రక్షణ కవచం అంటారు. ఇది బేసిక్‌గా మనం అమ్మ పాలు తాగుతున్నప్పుడు మరి మొదట ఒక 4 ఇయర్స్ వరకు ముఖ్యంగా 1 ఆర్ 2, 3, 4 మంత్స్ వరకు అమ్మ పాలు తల్లి పాలల్లో ఉంటాయి. ముర్రు పాలంటారు.
ఆ పాలల్లో హిమోగ్లోబిన్స్ ఉంటాయి. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై, వృద్ధుడై ఈ భూమి మీద చనిపోయేదాకా ఆ పవర్ ఉంటదట. అంత పవర్ అండి. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే తల్లిపాలు ఇప్పుడు ఏమైపోయినియి? కల్తీ అయిపోయినియి. ఎలా కల్తీ అయినంటే తల్లి తినే ఆహారం, మనం తినే ఆహారమే. ఇవన్నీ కూడా పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేసి తీసుకొస్తున్నారు. దానివల్ల కల్తీ అయిపోయింది. ఈ కల్తీ అయిపోవటం వల్ల ఇండియన్ గవర్నమెంట్ మదర్ మిల్క్‌ని టెస్ట్ చేస్తుంది. ఆ మదర్ మిల్క్‌లో ఏమొస్తుందో తెలుసండి? మోనోక్రోటోఫాస్ వస్తుంది. ఎవ్రీ ఇయర్ 0.02% ఇంక్రీజ్ అవుతుందంట మోనోక్రోటోఫాస్. మోనోక్రోటోఫాస్ అంటే ఐడియా ఉంది కదండీ! పురుగు మందులండి అవి. పురుగులు చనిపోవటానికి, పంట బాగా పండటానికి వాడేవి. పంట బాగా పండటానికి, పురుగులు చనిపోవటానికి వాడుతుంటే అవి తల్లి పాలల్లో బయటకొస్తుందండి అది. అంటే పంట మీద విష ప్రభావం జరుగుతుంది. అందుకే పిల్లలు వీక్ అయిపోతున్నారు. పిల్లల ఆసుపత్రులు పెరిగిపోతున్నాయి. పిల్లలకి దగ్గులు, తుమ్ములు, రొంపులు ఎక్కువైపోతున్నాయి. మరి ప్రత్యామ్నాయం ఏంటా అని మేధావులు ఆలోచించారు. ఆలోచిస్తే దొరికింది. ఈ భూమండలం మొత్తం మీద ఒకే ఒక జంతువు విషం పెట్టినా కూడా పాలల్లో విషమివ్వదు ఆవు. ఆవు పాలే ఈ ముర్రు పాలు. కొలెస్ట్రాల్, బోవైన్ కొలెస్ట్రాల్. 1953లో అల్బర్ట్ సాటిన్ పేరు. అల్బర్ట్ సాటిన్ పోలియో వైరస్‌కి మందు కనిపెట్టాడు. ఆయన ఫస్టు ఆ పోలియో వైరస్‌కి మందు కనిపెట్టక ముందు, ఆ డ్రాప్స్ వ్యాక్సిన్ కనిపెట్టక ముందు, ఆవు ముర్రు పాలు కూడా వ్యాక్సిన్‌లా పనిచేస్తాయి. కాదంటే ఇది అందరికి అందించలేమని ప్రత్యామ్నాయంగా ఇంకా ముందుకెళ్ళి ఆలోచిస్తే వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఆయన చెప్పిన మాటేంటో తెలుసా? మీ ఇంట్లో ఆవుంటే గనక, ఆవు ముర్రు పాలని పిల్లలకి పట్టించండి. అది కూడా పోలియో వైరస్‌ని కంట్రోల్ చేస్తది అని చెప్పాడండి. చాలా గ్రేట్ పర్సన్. జర్మనీ శాస్త్రవేత్త ఆయన. ఆల్బర్ట్ సాటిన్ ఆయన పేరు. ఆయనకి మనం చేతులెత్తి నమస్కరించాలి. ప్రపంచానికి పోలియో లేకుండా చేసాడాయన. దేవుడే ఒక మానవ రూపంలో వస్తాడట. దైవం మానవ రూపేణ అంటారు. ఈరోజు మీ ఇంటికొచ్చి అప్‌లైన్ జాయిన్ చేసాడు కదా! నేను నమ్మే సిద్ధాంతం ఏంటి అంటే, అతను అప్‌లైన్ కాదు. దేవుడే ఆయన రూపంలో వచ్చాడు. ఎందుకంటే దేవుడు ప్రత్యక్షంగా రాడు. మనుషుల రూపంలోనే వచ్చి హెల్ప్ చేస్తాడు. ఈవేళ అప్‌లైన్ రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేశారు. అలాగే నెక్స్ట్ వచ్చి పిల్లలకి, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా మరి కాలానికి అనుగుణంగా 3 కాలాలు ఈ 3 కాలాల్లో చివరి నెల ఒక్క నెల వాడితే 3 సార్లు వాడాలి నెలకి సంవత్సరానికి. అప్పుడు నేను చెప్తున్నానండి. ఇది ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను ఈ విషయాన్ని. మీరు హాస్పిటల్ మెట్లెక్కరండి ఆ సంవత్సరం మొత్తం మీద. అలాంటి ఇమ్యూనిటీ మీ సొంతం అవుతుంది కొలెస్ట్రాల్ ద్వారా. ఆవు దూడ పుట్టిన 3 గంటల్లోపు తీసిన ముర్రు పాలండి. నెక్స్ట్ ప్రొడక్ట్ అలోవెరా. గ్యాస్ట్రిక్ అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూలసంక వీటన్నిటిని క్లోజ్ చేసేస్తది. తిన్న తర్వాత బాగా ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది జీర్ణ వ్యవస్థ. 19-20 అమినో యాసిడ్స్ ఉంటాయి. ఆల్ బిగ్ గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి. ఎంతో గొప్ప ప్రొడక్ట్ అనమాట అండి. ఏది అలోవెరా. అలాగని మన కలబంద కాదండి. కలబందలు భూమి మీద 2478 రకాలు ఉన్నాయట మానవుడికి అందుబాటులో. అందుబాటులో లేనివి ఎన్నున్నాయో తెలీదు. ప్రెజెంట్ 2478 రకాలుంటే, అందులో డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేసే కలబందని ఎక్కడో పొల్యూషన్ లేని చోట పండించి అది హిమాచల్ ప్రదేశ్ ఆ ఏరియాలో పొల్యూషన్ లేని చోట పండించి, దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసి దాన్ని క్యాప్సూల్స్ రూపంలో తయారు చేసి మనకు అందిస్తున్నారు. బయట మన గ్యాస్ట్రిక్ టాబ్లెట్‌లకి, ఈ టాబ్లెట్‌లకి రేట్ చాలా తేడా ఉంటుంది. పనిచేసే పనితీరు కూడా తేడా తేడా ఉంటుందండి. ఒక్క వెస్టేజ్‌ని నమ్మటానికి ఒక అలోవెరా చాలండి. అలాగే నెక్స్ట్ వచ్చి ఆమ్ల. ఇప్పుడు వేసవికాలం ఆమ్ల యూజ్ చేయటం వల్ల బాడీకి కూల్ చేస్తది. కూలింగ్ ఏజెంట్ అంటారు. ఇది సోర్స్ ఆఫ్ విటమిన్ సి ఇన్ ది వరల్డ్. ప్రపంచంలో సి విటమిన్ ఎక్కడుందంటే 5 ఎక్కువ ఉందండి. ఉసిరి, నిమ్మ, నారింజ, జామ, బ్రాకోలి ఆకుల్లో ఉంది. ఈ 5 నుంచి తయారు చేస్తారు. 80% ఉసిరుంటుంది. దీన్ని పొద్దుట, సాయంత్రం, మధ్యాహ్నం యూజ్ చేస్తే బాడీకి కూల్ చేస్తది. మరి జుట్టు ఊడకుండా చేస్తది. తిన్న ఆహారం శోషించుకునేలా చేస్తది. ముఖ్యంగా ఆడవాళ్ళకి శాపం ఏంటి అంటే ఐరన్ శోషించుకోదు మగాళ్ళతో పోలిస్తే. మగవాళ్ళకి శోషించుకుంటది. 20% ఎనీమియాతో బాధపడుతున్నారు మగవాళ్ళు ఇండియాలో. 60% పైనే లేడీస్ బాధపడుతున్నారు మన ఇండియాలో ఎనీమియా రక్తహీనత. మరి ఆ రక్తహీనతను పోగొట్టుకోవాలంటే, మరి ఖచ్చితంగా మనం తిన్న ఐరన్ శోషించుకోవాలంటే, మీరు దానిమ్మ తింటారా? యాపిల్ తింటారా? లేకపోతే బీరకాయ తింటారా? ఐరన్ పదార్థాలు ఏది తినండి. ఐరన్ పదార్థాలను బాడీ శోషించుకోవాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఆమ్ల అనేది ఉండాలి. అందుకే ఐరన్ శోషణకి ఆమ్ల అవసరం. కాల్షియం శోషణకి డి విటమిన్ అవసరం. అలాగా ఈ 5 ఇమ్యూనిటీని పెంచుతాయండి. అందుకే ఈ 5 ప్రొడక్ట్స్ తోటి మనం జర్నీ చేయాలి. 2 నెలలకొకసారి నూనె, సంవత్సరానికి 3 సార్లు కొలెస్ట్రాల్, డైలీ అలోవెరా ఆమ్ల, స్పిరులినా కూడా డైలీ. ఈ 3 డైలీ వాడేవి. మిగతా 2 కనీసం సంవత్సరానికి 3 సార్లు ఒకటి, 2 సార్లు ఒకటి. ఇమ్యూనిటీ మీ సొంతం అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మరి టైము మనకు తక్కువుంది. ఇక కార్డియో కేర్ ఒక దాని గురించి చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మరొకసారి ఎప్పుడైనా
కలిసినప్పుడు మిగతా ప్రొడక్ట్స్ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. మన వల్ల ఇంకొకరికి హెల్ప్ అవుతుంది అంటే దేవుడు చాలా సంతోషిస్తాడు. నేను పూజల కన్నా, నమాజ్ కన్నా, ప్రార్థన కన్నా ఇంకొకరికి హెల్ప్ చేయటం దేవుడికి ఇష్టమని నేను నమ్ముతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. అయ్యి మంచిదే. నేను చెడ్డయి అనట్లేదు. అంటే దేవుడికి ఇష్టమైంది ఏంటి అంటే ఎదురోళ్ళకి సేవ చేయటం. మీకెందుకు చెప్తున్నానంటే మీరు ఇంకో 10 మందికి చెప్తారు. మన వల్ల కొంతమంది బాగున్నారంటే అంతకన్నా ఆనందం ఏం కావాలి? అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. అంతకన్నా గొప్పది ఇంకొకటి లేదు. కార్డియో కేర్ ఇందులో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. క్యూ10, ఫ్లాక్స్ ఆయిల్, ఎలర్జినైన్. క్యూ10 ఏంటి అంటే ఎంటైర్ టోటల్ హ్యూమన్ బాడీకి క్యూ10 అత్యంత అవసరం. మన బాడీ ఎనర్జీ ఎక్కడ తయారవుతుందంటే సెల్‌లోనే. సెల్స్ మన బాడీ నిర్మాణం కణాలు, కణజాలాలు, అవయవాలు. అవయవాలు ఎలాగ ఏర్పడ్డాయి? కణాలతో. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లి జీర్ణం కావించబడిన తదనంతరం చిన్న ప్రేగుల్లోకెళ్లి శోషించబడి విసర్జక పదార్థాలు కిందకెళ్ళిపోయి ఈ పోషకాలు కాలేయం ద్వారా బ్లడ్‌లో కలిసి టోటల్ టాప్ టు బాటమ్ తల నుంచి కింద కాళ్ళ వరకు బ్లడ్‌లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు లివర్‌కి ఏం కావాలో లివర్ తీసుకుంటది. గుండెకి ఏం కావాలో గుండె తీసుకుంటది. కిడ్నీకి ఏం కావాలో కిడ్నీ తీసుకుంటది. చర్మానికి కావాలో చర్మం తీసుకొని అయి పని చేస్తాయి. ఎనర్జీ తయారవుతాయి. ఆ ఎనర్జీ తయారు కావాలంటే మరి సెల్‌లో ఏటీపీ అంటారు. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అక్కడ చర్య జరగాలి. ఏటీపీ జరగాలి అక్కడ. ఏటీపీకి 3 కావాలి. 1 న్యూట్రియంట్స్, 2 ఆక్సిజన్, 3 క్యూటెన్. ఈ మూడిట్లో 2 ఉండి ఒకటి లేకపోయినా మీకు ఎనర్జీ తగ్గిపోద్ది. ఈ భూమి మీద మనిషి చనిపోతున్నాడంటే కారణం క్యూ10 తయారు కాకపోయినా, క్యూ10 నుండి బాడీ ఉపయోగించుకోకపోయినా మనిషి చనిపోతాడు. క్యూ10 ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు తలగడతో మనిషిని పడుకున్నప్పుడు ముక్కు, నోరు మూసేస్తే గాలందక మనిషి చనిపోతాడు. మీరు ఫుడ్ ఎట్టకుండా కట్టేస్తే ఒక ఇంట్లో బంధించేసి నెల రోజులు ఫుడ్ అందించకపోతే చనిపోతాడు. ఈ 2 ఉన్నా క్యూ10 లేకపోయినా చనిపోతాడు. క్యూ10 లేకపోతే ముందే వృద్ధాప్య ఛాయలొచ్చేస్తాయి. అందుకే క్యూ10 యంగ్‌స్టర్‌గా ఉంచేలా చేస్తుంది. ముఖ్యంగా కణాల్లో ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. క్యూ10, న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్. ఈ 3 ఏటీపీ అంటారు. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ 3 చర్యల వల్లే ఎనర్జీ తయారవుతుంది. ఆ ఎనర్జీ వల్ల అవయవాలు పనిచేస్తున్నాయి. అవయవాలు శక్తివంతంగా పనిచేయటానికి కారణం న్యూట్రియంట్స్, ఆక్సిజన్ అండ్ క్యూ10. మరి క్యూ10ని 2, 3 నెలలు వాడితే చాలా మంచిది. కనీసం సంవత్సరానికి ఒక్క నెలన్నా వాడాలి. ఇది వాడటం వల్ల ఎనర్జీ లెవెల్స్ ఎక్కువవుతాయి. హార్ట్ బావుంటుంది, కిడ్నీ బావుంటుంది, లివర్ బావుంటుంది. అందుకే నేను ఎవరికన్నా సజెస్ట్ చేస్తే మా టీమ్‌లో కిడ్నీ హెల్త్ సజెస్ట్ చేయను. కిడ్నీ హెల్త్‌తో పాటు క్యూ10 కూడా సజెస్ట్ చేస్తాను. లివర్ హెల్త్ ఒకటే సజెస్ట్ చేయను. లివర్ హెల్త్‌తో పాటు క్యూ10 సజెస్ట్ చేస్తాను. గ్లూకో హెల్త్ ఒకటే సజెస్ట్ చేయను. గ్లూకో హెల్త్‌తో పాటు క్యూ10 కూడా సజెస్ట్ చేస్తాను. అలాగే హార్ట్‌కి సంబంధించి krill ఆయిల్, ఫ్లాక్స్ ఆయిల్ సజెస్ట్ చేయను. ఆటితో పాటు క్యూ10 కూడా సజెస్ట్ చేస్తాను. ఎలార్జినిన్ ఒక్కటే సజెస్ట్ చేయను. దాంతో పాటు క్యూ10 కూడా సజెస్ట్ చేస్తాను. క్యూ10 అనేది చాలా అత్యంత అవసరమైంది. చిన్న పిల్లలు అటు ఇటు తిరిగేస్తారు. మంచం కింద దూరేస్తారు. మళ్ళీ వచ్చేస్తారు. టేబుల్ ఎక్కుతారు, దూకుతారు. మళ్ళీ టేబుల్ కింద నుంచి వెళ్ళిపోతారు. అలా మీరెళ్ళండి. కిందకు దూరతారు గానీ పైకి లెగలేరు. కారణం ఏంటంటే వాడికి క్యూ10 ఎక్కువుంది. మనకు క్యూ10 తక్కువుంది. దీనికి రీజన్ ఏంటి అంటే 20వ సంవత్సరం వరకు క్యూటన్ బాడీ తయారు చేసుకుంటుంది. ఈ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, పొల్యూషన్ కారణంగా ఆఫ్టర్ 20 ఇయర్స్ క్యూటన్ తయారు చేసుకోవట్లేదు. దీన్ని బయట నుంచి ఇవ్వాల్సిందే. ఇది ఎంటైర్ వరల్డ్ వైడ్ కనేకా క్యూటెన్ జర్మనీలో తయారవుతుంది. ది గ్రేట్ గ్రేడ్ 1 క్యూటెన్. పొగాకు ఉత్పత్తులతోటి చనిపోయిన జంతు కళేబరాలతోటి తయారు చేసేవి సెకండ్, థర్డ్ గ్రేడు. పిండిని పులుసు పెట్టి తీసేది గ్రేడ్ 1. ఇది కనేకా క్యూటన్ అని జర్మనీ నుంచి మనం క్రూడ్ తెప్పించి దాన్ని క్యాప్సూల్స్ చేసి మనకు అందిస్తుంది కనేకా క్యూటన్. దిస్ ఈజ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ. కాబట్టి క్యూటెన్‌ని 2, 3 నెలలు వాడితే మీకే తెలుస్తుంది. మీకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ ఫ్లాక్స్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చి అవిసె గింజలతో తయారు చేస్తారు. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ దేనికి ఉపయోగం అంటే టోటల్ ఎంటైర్ టాప్ టు బాటమ్ మైండ్ నుంచి కాలు రక్తనాళాల వరకు గుండె, కిడ్నీ, లివరు టోటల్ రక్తనాళాలు ఎక్కడైతే ఉన్నాయో అందులో అడ్డుపడిన ఆహ్, అడ్డంకులు ఈ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. అందుకే కాన్సంట్రేషన్ పెంచుతుంది. పెరాలసిస్ స్ట్రోక్స్‌ని తగ్గిస్తుంది. హార్ట్ స్ట్రోక్స్‌ని తగ్గిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బెనిఫిట్ చేకూరుస్తుంది. అలాగే నెక్స్ట్ హార్మోన్‌లు ఇన్‌బాలెన్స్ రావటానికి కారణం తెలుసా? థైరాయిడ్ వస్తుంది. దానికి కారణం తెలుసా? పొటాషియం, మెగ్నీషియం తగ్గిపోవటం వల్ల హార్మోన్‌లు ఇన్‌బాలెన్స్ అవుతుంది. హార్మోన్‌లు ఇన్‌బాలెన్సే థైరాయిడ్. అది హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడిజం కావచ్చు. ఎప్పుడైతే ఫ్లాక్స్ ఆయిల్‌ని యూజ్ చేస్తారో
ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల హార్మోన్‌లు బ్యాలెన్స్ అయ్యి థైరాయిడ్ నార్మల్‌కొస్తుంది. అలాగే నెక్స్టు వెన్నునొప్పి నార్మల్‌కొస్తుంది. మోకాళ్ళ నొప్పులు నార్మల్‌కొస్తాయి. షుగర్ తిన్న తర్వాత పెరిగే షుగర్‌ని పోస్ట్ ప్రాండియల్ షుగర్ అంటారు. అది 27% రిడ్యూస్ అవుతుంది. అలాగే వెంట్రుకలు, అలాగే చర్మం, అలాగే గోర్లు. ఈ 3 చాలా అందంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి ఫ్లాక్స్ ఆయిల్‌కి. పొడిబారిపోయే చర్మం చాలా మృదువుగా తయారవుతుంది. మాయిశ్చరైజర్‌గా ఉంటుంది. చర్మం అరిచేతులు కొంతమందికి పొరలు ఊడిపోతాయి. ఫ్లాక్స్ ఆయిల్ 2 నెలలు వాడి చూడండి మీకే అర్థమవుతుంది. గోర్లు పుచ్చిపోతాయి, పగిలిపోతాయి. 2 నెలలు ఫ్లాక్స్ ఆయిల్ వాడండి మీకే అర్థమవుతుంది. అలాగే చాలా మందికి పొట్ట పెరిగితే పర్వాలేదు. మక్కిలు పెరిగిపోతా ఉంటాయి. కొవ్వు పెరిగిపోతా ఉంటది. ఫ్లాక్స్ ఆయిల్ 4, 5 నెలలు వాడండి. మీకు పొట్ట భాగం, మక్కిలు సైడు పెరిగిపోతా ఉంటది. ముఖ్యంగా లేడీస్‌కి ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది ఇది. పాపం వాళ్ళు ఏం చేయాలో తెలీదు. ఫ్లాక్స్ ఆయిల్ 4, 5 మంత్స్, 6 మంత్స్ డైలీ 3 టైమ్స్ వాడి చూడండి. చాలా స్లిమ్ అయిపోతారు. చాలా స్లిమ్‌గా కనపడతారు. ఇది ఒక్కరోజు, ఒక వారానికి రాదండి. కంటిన్యూటీలో వస్తదండి. ఇది తిన్న తర్వాత వేసుకోవాలి. ఇది డైలీ వేసుకున్నా పర్వాలేదు. అలోవెరా ఒకటి, ఆమ్లా ఒకటి, స్పిరులినా ఒకటి, ఫ్లాక్స్ ఆయిల్ ఒకటి. డైలీ వేసుకునే ప్రొడక్ట్స్ అండి ఇవి. ఎంత వీటితో ఎంత మీరు సహవాసం చేస్తారో అంత ఆరోగ్యంగా ఉంటారు. ఇక L-ఆర్జినైన్ చివరగా ఈ రోజు చివరి సెషన్‌లో ఈ ప్రొడక్ట్ చివరిదండి. దీన్ని మిరాకిల్ మాలిక్యూర్ అంటారు. మిరాకిల్ మాలిక్యూర్ ఎందుకన్నారంటే, ఇది 5 రకాల ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్‌తో తయారు చేశారు. దీన్ని తయారు చేసిన కాలిఫోర్నియా డాక్టర్ మురార్డ్. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎందుకు అంటే ఇంతవరకు రక్తనాళాలు ఎక్స్‌పాండ్ అవ్వటం, వెడల్పవటం వైద్య శాస్త్రంలో లేదు. రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ ఇంప్రూవ్ అయితే రక్తం పలచగా ఉంటుంది. అది దానికి మెడిసిన్స్ యూజ్ చేస్తారు. సహజసిద్ధంగా ఇంతవరకు లేదు. కానీ ఒక డాక్టర్ మేధస్సు తోటి 5 రకాల ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్‌ని తయారు చేశాడు. ఇందులో లీకోపిన్, రెస్వెరాట్రాల్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్డు చిక్కగా ఉన్నది పలచగా తయారవుతుంది. అంటే పెరుగులా ఉన్నది మజ్జిగలా తయారవుతుంది. దానివల్ల హైపర్ టెన్షన్, హై బీపీ నార్మల్‌కొస్తాయి. అలాగే ఇది యూజ్ చేయటం వల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. రక్తనాళాలు వెడల్పయి రక్త ప్రసరణ మెరుగుపడి 120/80 బీపీకొస్తుంది. నార్మల్‌కొస్తుంది. అందుకే దీన్ని మిరాకిల్ మాలిక్యూర్ అన్నారు. అయితే దీన్ని ఎవరు వాడకూడదంటే ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం ఉన్న ఊపిరితిత్తుల సమస్యలున్న వాళ్ళు వాడితే కొంచెం ఎక్కువవుతది. ఎందుకంటే ఇది జ్యూస్ కాబట్టి. ప్యాకెట్‌ని నీటిలో కలుపుకొని తాగేది కాబట్టి. అలాగే బాడీలో ఎవరైతే స్టీల్ రాడ్‌లు వేసుకున్నారో ఫ్రాక్చర్ అయినప్పుడు హార్ట్‌లో పేస్ మేకర్ వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళు స్టంట్ వేసుకున్న వాళ్ళు వాడకూడదు. ఎందుకు అంటే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది కాబట్టి స్టీల్స్‌కి వ్యతిరేకం. అందుకే ఇది తాగేటప్పుడు గాజు గ్లాసులో ప్లాస్టిక్ స్పూన్‌తో కలపాలి గానీ స్టీల్ గ్లాసు, స్టీల్ స్పూన్‌తో కలపకూడదు. అలాంటి గ్రేట్ ప్రొడక్ట్. ఇది షుగర్‌ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళకి స్పెర్మ్ కౌంట్ ఇంక్రీజ్ చేసి సెక్సువల్ ఫంక్షనింగ్‌ని ఎక్కువ చేస్తుంది. అలా మన దైనందిన జీవితంలో శృంగార జీవితం చాలా అద్భుతంగా దాంపత్య జీవితం చాలా చాలా బావుంటుంది. అందుకే దీన్ని మిరాకిల్ మాలిక్యూర్ అన్నారు. ఎవరికైతే దాంపత్యంలో పిల్లలు పుట్టట్లేదో డాక్టర్ దగ్గరికెళ్తే ఒక మాట చెప్తారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంది అంటారు. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకోండి. మరి ఒక్క 6 నెలల్లో రోజిడిసి రోజు పొద్దుటే పరగడుపున గాని, సాయంత్రం గాని ఎంప్టీ స్టమక్‌లో తాగి 6 నెలల తర్వాత మళ్ళీ వెళ్లి చెక్ చేయించుకోండి. ఇప్పుడు స్పెర్మ్ కౌంట్ కరెక్ట్‌గా ఉందని చెప్తారు. స్పెర్మ్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేయటంలోనూ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని మిరాకిల్ మాలిక్యూర్ అన్నారు. దీన్ని ఎంప్టీ స్టమక్‌లో తీసుకోవాలి. జ్యూస్‌లో తీసుకోవచ్చు. నీటిలో కలిపి తీసుకోవచ్చు. కాదంటే గాజు గ్లాసు, ప్లాస్టిక్ స్పూన్‌తో తీసుకోవాలి. ఇది డైలీ తీసుకోకపోయినా రోజు తీసుకోవచ్చు. అందుకే 15 ప్యాకెట్లుంటాయి. రోజు తీసుకుంటే ఒక బాక్స్ నెల రోజులొస్తది. ఇలా 6 మంత్స్ యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ మన ఇలాంటి గ్రేట్ ప్రొడక్ట్స్‌ని మన కంపెనీ తీసుకొచ్చి, మన ద్వారా ఎంతో మందికి ఆరోగ్య భారతావనిని తయారు చేసే నిర్మాణంలో ఉంది. ఇందులో భాగంగా మనం ముందుకెళ్తే ఆరోగ్యాన్ని నిర్మిద్దాం. ఎంతో మందికి ఆదాయాన్ని సృష్టిద్దాం. థాంక్ యూ సో మచ్. ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశాన్ని ఇచ్చిన సౌజన్య మేడంకి, మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్ యూ. పి. సుధాకర్, డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ ఫ్రమ్ పాలకొల్లు. విష్ యూ వెల్త్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా మీ సక్సెస్ స్టోరీ ప్లస్ ప్రొడక్ట్స్ మళ్ళా నేనే ఆలోచిస్తున్నా. నేను ఇది యూజ్ చేయాలా? నేను ఇది యూజ్ చేయాలా? అని చెప్పి అలా కొత్తగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా ఇన్ఫర్మేషన్స్ దొరుకుంటే ఎక్సలెంట్‌గా ప్రొడక్ట్స్ గురించయితే చెప్పారు. ప్రతి ఒక్కటి ప్రొడక్ట్స్‌లో ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయనే దానికన్నా, ఆ ప్రొడక్ట్స్ అసలు ఏం జేస్తుందన్న విషయాన్ని చాలా క్లారిటీ ఇచ్చారు సార్. చాలా ఆల్రెడీ మీ సెక్షన్స్ అయితే మేము వీడియోస్ రూపంలో జూసాం. ఈరోజు మాకు లైవ్‌లో వచ్చి మా జూమ్‌కి వచ్చి చెప్పిన దానికి చాలా థాంక్స్ సార్. ఒక్కసారి క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్ మాత్రం మిమ్మల్ని విష్ చేస్తారు సార్. జస్ట్ 5 మినిట్స్ మాత్రమే. ఓకేనా సార్? టైమ్ ఉందా? ఓకే మేడం. ఓకే.
థాంక్ యూ సో మచ్ సార్. క్రౌన్ అండ్ అబో లీడర్స్ ఒకసారి మీకు కో హోస్ట్ ఇచ్చినాను చూడండి.